ఆదిత్య హృదయంలో మహర్షి చెప్పినట్టు మళ్ళీ ఆయనే ఆ తపింపజేసిన వాడు ఆయనే, వర్షం కురిపించేసిన వాడు ఆయనే. కురిపించేయాలి. కురిపించిన వాడే పంటలు పండించాలి. పంటలు పండించిన వాడే ఔషధీ శక్తినిచ్చి అన్నం ఇవ్వాలి. అన్నం ఇచ్చిన వాడే జీర్ణం చేయాలి. జీర్ణం చేసిన వాడే శక్తినివ్వాలి. శక్తినిచ్చిన వాడు బుద్ధినివ్వాలి. బుద్ధినిచ్చిన వాడు వైరాగ్యం ఇవ్వాలి. వైరాగ్యం ఇచ్చిన వాడు మోక్షం ఇవ్వాలి. ఇన్ని పైన తిరుగుతూ ఇచ్చేయాలి. ఏదో వెలుగులు ఇవ్వడం కాదు. ఇవన్నీ ఉన్న సాధనములు. ఆయన చేసే పని చదువుకోరా అంటే నాకు వేరే గది ఉండాలండి అన్నాడు అనుకోండి, ఓసారి సూర్యబింబం చూపించి చెప్పాలి. ఆయనకి ఏమున్నాయిరా, ఆయన ఏం చేస్తున్నాడు, మీకు ఎందుకురా ఇవన్నీ అని చెప్పగలగాలి. ఆయన్ని చూసి నేర్చుకోవాలి. క్రమశిక్షణ ఖచ్చితంగా. ఏమిటో టైం మేనేజ్మెంట్ అంటే విదేశాల పుస్తకాలన్నీ చెప్తా ఉంటారు. సూర్యుడి కన్నా టైం మేనేజ్మెంట్ ఉన్నవాడు ఉన్నాడేంటే? అసలు ఆయన్ని బట్టే కదా సమస్తం వచ్చింది లోకంలో. ఒక్క క్షణం ఆగడే, ఒక్క క్షణం ఆలస్యం చేయడే. సూర్యోదయ సూర్యాస్తమయాలంటే పంచాంగంలో లెక్క కట్టినట్టు అయిపోవాలంటే, గ్రహణం అంటే లెక్క కట్టినట్టు వచ్చేయాలంటే, ఇంతకన్నా శాస్త్రం ఈ దేశంలో ఉందండి. ఇంతకన్నా శాస్త్రజ్ఞులు ఎక్కడున్నారు? శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువుకి అగస్త్య మహర్షి ఉపదేశం చేసినటువంటి ఆదిత్య హృదయం సూర్య సంబంధమైనటువంటి ఉపాసనలో ఎనలేని ఖ్యాతిని పొందినటువంటి మంత్రరాజు. అది 31 శ్లోకాల రూపంలో ఉన్నప్పటికీ కూడా సంప్రదాయంలో దానిని మంత్రమనే పిలుస్తారు. 31 శ్లోకముల యొక్క సమాహార స్వరూపంగా దాన్ని పెద్దలు సంప్రదాయజ్ఞులు భావన చేస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంత అలిసిపోయి ఉన్నప్పటికీ కూడా రావణుడు మళ్ళీ ఎలాగైనా విజయాన్ని సాధించాలనేటటువంటి ఉత్సాహంతో రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో అంతటి రామచంద్రమూర్తి కూడా బడలిపోయారు. ఆ యుద్ధం ఏం సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. ఎప్పుడెప్పుడు రావణాసురుడు నిహతుడైపోతాడా, ఎప్పుడెప్పుడు అతని 10 తలకాయలు తెగిపోతాయా అని దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కూడా వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి ఉన్నారు. నిలబడి రావణ వధ కొరకు ఎదురు చూస్తున్నారు. మహర్షి రామరావణ యుద్ధం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, గగనం గగనాకారం. ఆకాశాన్ని పోల్చాలి అంటే ఆకాశానికి ఆకాశమే సాటి. అలాగే సముద్రాన్ని పోల్చాలి అంటే సముద్రానికి సముద్రమే సాటి. రామరావణ యుద్ధానికి పోలిక చెప్పాలి అంటే రామరావణ యుద్ధమే సాటి. మళ్ళీ వేరొక యుద్ధాన్ని రామరావణ యుద్ధంతో పోల్చడం కుదరదు అంటారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. రావణ వధ జరిగిపోవాలి అని అందరూ కూడా కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న సమయంలో అలసిపోయి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి విజయం కలగాలనేటటువంటి తాపత్రయంతో అగస్త్య మహర్షి వచ్చి ఉపదేశం చేసినటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాజమే ఆదిత్య హృదయం. ఆదిత్యుడు అన్న మాటకు అర్థం అదితి యొక్క కుమారుడు అని. కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు సూర్యుడుగా చెప్పబడతాడు. అందుకే మనకి ఆ కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి, వేరొక భార్య దితి. దితి సంతానమంతా దైత్యులు, దానవులు. అదితి యొక్క సంతానమంతా దేవతలు. ఆ అదితి యొక్క కుమారుడు కనుక ఆదిత్యుడు ఒక అర్థం. కాదు, ఆదిత్యుడు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే అసలు దైన్యము లేకుండా చేయువాడు అని. ఎప్పుడూ ఏదో లేదనేటటువంటి బాధని పోగొట్టగలిగినటువంటి వాడు, చీకట్లను పోగొట్టేటటువంటి వాడు. ఇన్ని అర్థాలతో కూడుకున్నవాడై ఆదిత్య హృదయము అన్న మాటకు అర్థం ఏంటంటే, హృదయము అంటే ఆ సూర్యబింబము యొక్క కేంద్రస్థానమునందు ఏ శక్తి అంతా కూడా ఒక సాకార రూపాన్ని ధరించి నిలబడి ఉంటుందో అటువంటి ప్రదేశాన్ని, అటువంటి మూర్తిని చేసేటటువంటి ఉపాసన. ఆ ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి రామచంద్ర ప్రభువుకి ఉపదేశం చేశారు. మనకి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు భగవద్గీతని అర్జునుడికి కృష్ణ భగవానుడు ఎలా బోధించాడో అలా రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తే వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకముల యొక్క పరంపరయే ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా లోకంలో ఉపాసన చేయబడుతూనే ఉంది.
ఆదిత్య హృదయం ఎంత శక్తివంతము అంటే అది ఇవ్వలేనటువంటి ఫలితం ఏమీ లేదు. లోకంలో సమస్త ఫలితాలను అది ఇచ్చేయగలదు. యుద్ధభూమిలో ప్రకాశించినటువంటి రెండు అద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి భగవద్గీత అయితే ఒకటి ఆదిత్య హృదయం. వాల్మీకి మహర్షికి రామాయణమునందు అసలు స్తోత్రముల గురించి మాట్లాడేటటువంటి అలవాటు తక్కువ. అటువంటి మహర్షి ఫలశ్రుతి అసలు చెప్పరు. అటువంటి వారు కొన్ని ఘట్టములకే ఫలశ్రుతి చెప్పారు. సుబ్రహ్మణ్యోత్పత్తికి, గంగావతరణానికి, ఆదిత్య హృదయానికి, ఇటువంటి వాటికి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అంత అద్భుతమైన వాటిలో ఒకటి ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయం ఉపదేశం చేసినటువంటి సందర్భంతోటే ఆదిత్య హృదయం ప్రారంభం అవుతుంది. 31 శ్లోకాలతో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసే ముందు అగస్త్య మహర్షి తన శిష్యుణ్ణి ఆర్తితో పిలిచి, పరమ ప్రేమతో పిలిచి, ఆయన అసలు ప్రారంభం చేస్తూనే రావణ వధ జరిగి తీరుతుంది, దీనిని మించినటువంటిది లేదు, ఇది పరమరహస్యము. పరమరహస్యము అంటే గురువు నుండి ఉపదేశమును స్వీకరించవలసినటువంటిది అని అర్థం. అందుకే ఆదిత్య హృదయం మామూలుగా చదువుకోవడం మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఆదిత్య హృదయాన్ని గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకోవడం మరింత శ్రేయస్కరం. అగస్త్య మహర్షి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్సా సమరే విజయిష్యసి అని ప్రారంభం చేస్తారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. యుద్ధభూమిలో నిలబడి ఉన్నటువంటి రాముడి దగ్గరికి పరమ ఆర్తితో, ఎంతో వాత్సల్యంతో, ఆవుకి తన దూడ మీద ఎంతటి ప్రేమ ఉంటుందో గురువుకి తన శిష్యుడి మీద అంత ప్రేమ ఉంటుందిట. అందుకని అంతటి వాత్సల్యంతో గబగబా గగనమండలం నుండి యుద్ధభూమిలోకి దిగొచ్చారు. వచ్చి అగస్త్యుడు రాముణ్ణి పిలుస్తున్నాడు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. సనాతనమైనది, రహస్యమైనది ఆదిత్య హృదయము. సూర్యునిలో ఉండేటటువంటి అనుగ్రహ శక్తిని ఎందు ప్రవేశించి ఉత్సాహాన్ని పొంది నీ ఎదుట ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి వీలైనటువంటి స్థితిని కల్పించడానికి నీకు ఈ ఉపదేశం చేస్తున్నాను అని రామ రామ మహాబాహో అని పిలుస్తారు. మహాబాహో చేతులు పెద్ద చేతులు కలవాడా అని పిలిచారు. ఎందుకని? రాముని చేతులు ధర్మ సంస్థాపన కొరకు నిలబడి ఉంటాయి. అటువంటి మహానుభావుడైనటువంటి రాముడి చేతుల యొక్క శక్తి ఆ ధనస్సు పట్టుకోవడంలో, బాణాలను విడిచిపెట్టడంలో ప్రచోదనమై అది రావణ వధకు కారణం కావాలి. ఒకసారి పిలవరు రామ అని. రామ రామ మహాబాహో అంటే గురువుగారి యొక్క సంతోషం, ఆ శిష్యుడు గట్టెక్కిపోవడానికి, శిష్యుడు విజయం సాధించడానికి కావలసిన దాన్ని నేను ఉపదేశం చేసేస్తున్నాను. ఇది గురువుకి తాను ఉపాసన చేసేటటువంటి విధానం మీద ముందు తనకి నమ్మకం ఉండాలి. తాను ఒక మాట మాట్లాడాడు అనుకోండి, ఆ మాట్లాడినటువంటి మాట మీద గురువుకి పరమ విశ్వాసం ఉండాలి. నేను మాట్లాడుతున్నది పరమ సత్యమే, ఆ నమ్మకంతో మాట్లాడగలగాలి. 2, తాను ఒకసారి ఉపదేశం చేసిన తరువాతది పనిచేస్తుందా పనిచేయదా ఈ అనుమానం గురువుకు ఉండకూడదు. త్రికరణ శుద్ధిగా ముందు దాని మీద విశ్వాసం గురువుకు ఉండాలి. అందుకే రామ రామ ఆ పిలవడంలో 2 మాటలు పిలిచాడు. రామ రామ అంటే ఆయన సంతోషం. ఏదో అనుకోని సమస్య వచ్చినప్పుడు దానికో పరిష్కారం దొరికిందనుకోండి, కొడుకుని పిలిచినప్పుడు తండ్రి ఒక్కసారి పిలవడు, 2 మాటలు పిలుస్తాడు. ఒరే షణ్ముఖ షణ్ముఖ అని పిలిచినట్లు రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. ఇది ఆదిత్య హృదయం. దీన్ని నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ఏన సర్వాన్ నరీన్ వత్స. వత్స అని పిలుస్తాడు. వత్స ఎంత ప్రేమతో పిలిచిన మాటో. గురువు శిష్యుణ్ణి పిలుస్తాడు, తండ్రి కొడుకుని పిలుస్తాడు. ఆవు యొక్క దూడకు వత్సము అని పేరు. మావితో పుట్టిన మాంసము తినే జంతువు కాకపోయినా ఆవు తన దూడకి ఉన్నటువంటి మావిని నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది.
కాబట్టి ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి, యుద్ధంలో నువ్వు గెలిచేసినట్లే. అంటే అసలు ఉపదేశం చేస్తున్నటువంటి అగస్త్యుడికి ఆ స్తోత్రం మీద ఉన్నటువంటి నమ్మకం అటువంటిది. ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం. ఇది ఆదిత్య హృదయము అనబడేటటువంటి మంత్రరాజము, శ్లోకముల యొక్క సమాహారము. దీన్ని నువ్వు 3 మాటలు పఠిస్తే, 3 మాటలు ఆచమనం చేసి పఠిస్తే ఈ ఆదిత్య హృదయాన్ని తప్పకుండా యుద్ధంలో గెలుస్తావు. దీని వలన సాధించలేనిది అన్నది లేదు లోకంలో. దేన్నైనా సాధించవచ్చు, అన్నిటినీ కూడా సమకూర్చి పెట్టగలదు. ఏది ఏది దగ్గర ఉండకూడదో అటువంటి దైన్యము వంటి లక్షణాల్ని పోగొడుతుంది. కాబట్టి సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశోక వినాశనం. ఇది శోకాన్ని పోగొడుతుంది. కాబట్టి రామ ఈ ఆదిత్య హృదయాన్ని స్వీకరించు అన్నాడు. గురువు చెప్పడం కాదు, శిష్యుడికి కూడా ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ఉన్ననాడే గురువుగారు చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఆ విశ్వాసం శిష్యుడికి లేదనుకోండి, గురువుగారు చెప్పినప్పటికీ కూడా దాని వలన ఉపయోగం ఉండదు. ఎందుకంటే గురువు చేసేటటువంటి బోధ వర్గీకరించినప్పుడు సాధారణంగా 2గా ఉంటుంది. ఒకటి, భగవత్ సంబంధమైనటువంటి శక్తిని శిష్యుడు పొంది అభ్యున్నతిని పొందడం కోసమని చెప్పి పారాయణ యోగ్యమైనటువంటి స్తోత్రములను మంత్రములను ఇస్తారు. రెండవది, గురువు యొక్క ఉపదేశం ఉంటుంది. ఉపదేశం అంటే అది కేవలం చదవడం వల్ల ప్రయోజనం ఉండదు, అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, అబద్ధం ఆడవద్దు అని గురువుగారు చెప్పారనుకోండి. అబద్ధం ఆడవద్దు అని నేను 50 మాటలు చదువుకున్నాను అనుకోండి, ఏం ప్రయోజనం ఉంటుంది? అబద్ధం ఆడవద్దు అని గురువుగారు చెప్పిన మాట పట్టుకున్నాను అనుకోండి, జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నాను అనుకోండి, విశేష ఫలితాన్ని ఇస్తుంది. అందుకే కొన్ని ఉపదేశ రూపాలుగా ఉంటాయి. ఉపదేశ రూపాలుగా ఉన్నవి ఆచరణాత్మకములు, అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి. గురువుగారు ఒక మాట చెప్పారు అంతే, ఆ మాట అలా పట్టుకుని ఆచరణలోకి తెచ్చేసుకుంటాడు. ఆ తెచ్చుకున్న కారణం చేత గురువుగారి అనుగ్రహ స్వరూపమై శిష్యుణ్ణి ఉద్ధరిస్తుంది. కొన్నిటిలో ఉండే విశేషం ఏమిటంటే, దానిలో ఉన్నటువంటి అర్థం కూడా తెలియకపోవచ్చు. తెలియకపోయినా కూడా దాన్ని చదివినప్పుడు అసలు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఉచ్చారణ యందు దోషం రాకుండా జాగ్రత్త పడి దాన్ని చదివినంత మాత్రం చేత అది శక్తినిచ్చేస్తుందంతే. అగ్నిహోత్రం ఉందనుకోండి, అగ్నిహోత్రాన్ని నేను తెలియక ముట్టుకున్నానండి అని ముట్టుకున్నాను అనుకోండి, అది కాల్చడం మానేస్తుందా? మానదు, కాలుస్తుంది. అలాగే బీజాక్షరములతో కూడుకున్నటువంటి స్తోత్రములు, అగస్త్య మహర్షి వంటి మహాపురుషులు చేసినటువంటి ఉపదేశములు ఏ ఉంటాయో వాటిని అర్థం తెలియకపోయినా కూడా జాగ్రత్తగా చదువుకున్నంత మాత్రం చేత, అందులో శ్లోక రూప మంత్రములకు ఉండేటటువంటి విశేషమేమి అంటే వాటికి స్వరం ఉండదు. మామూలుగా మంత్రం ఉందనుకోండి, వేదంలో మంత్రం ఉంటే దానికి స్వరం ఉంటుంది. కానీ శ్లోక రూపమైనటువంటి మంత్రాన్ని మీరు ఎంత అందంగా చదవగలిగితే అంత అందం వస్తుంది అంతే దానికి. అలా చదివినటువంటి కారణం చేత అనుగ్రహం వచ్చేస్తుందంతే. అందుకే ఆదిత్య హృదయం యొక్క అర్థం తెలుసుకుని చదివితే మనసు రమించిపోతుంది. దాని చేత విశేషమైనటువంటి ఫలితం. ఒకవేళ అర్థం తెలియకపోయినా ఇబ్బంది ఉండదు. అది చదువుకున్నంత మాత్రం చేత దాని విస్ఫోటన శక్తిని అది ప్రసారం చేసేస్తుంది. శబ్దమునందు అటువంటి శక్తిని నిక్షేపిస్తారు. అందుకే దేవీ భాగవతంలో ఐం అన్న బీజాక్షరాన్ని తెలిసి కానీ తెలియక కానీ పలికినంత మాత్రం చేత మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తి గొప్ప విద్వాంసుడైపోతాడు. బీజాక్షరాన్ని పలికేటప్పుడు నువ్వు దాని అర్థం తెలిసి పలికావా తెలియక పలికావాతో సంబంధం ఉండదు. పలికినంత మాత్రం చేత దాని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఉపదేశములు అర్థం చేసుకుని ఆచరణాత్మకం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గురువుగారు చేసినటువంటి ఉపదేశం దేని కొరకు? ఉత్తర క్షణంలో అవతల రావణాసురుడు సంహరింపబడడానికి కావలసినటువంటి శక్తి ఏది ఉందో అది సూర్యుడి నుండి రావాలి. కాబట్టి ఇప్పుడు ఆ సూర్య సంబంధమైనటువంటి సమస్త
జ్ఞానముతో కలిపి 31 శ్లోకముల సమాహారంగా ఉపదేశం చేస్తున్నాడు. యుద్ధభూమిలో ఉన్నాడు రామచంద్రమూర్తి. యుద్ధభూమిలో ఉన్నాడు కాబట్టి అంత యుద్ధం చేస్తుంటే ఇప్పుడు ఇది అవసరమా, అంత అవసరమా అన్న ఆలోచన అసలు శిష్యుడికి రానేకూడదు. అందుకే ప్రారంభం చేస్తూనే దాని గొప్పతనం ఏమిటో చెప్తూ ప్రారంభం చేశాడు అగస్త్య మహర్షి. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. ఇది జయాన్ని తెచ్చిపెడుతుంది. పరమం శివం, ఇది పరమమంగళ స్వరూపమైనది, సమస్త శుభములకు కారణమైనది. అటువంటి ఆదిత్య హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ముందు ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని రామచంద్రమూర్తి మనస్సులో నిలబడేటట్టుగా చెప్పారు. చెప్పి ఇప్పుడు సూర్యనారాయణమూర్తి యొక్క వైభవాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. ఆ చెప్పడంలో ఆదిత్య హృదయానికి అంత శక్తి ఎందుకు వచ్చిందంటే, అన్నిటిలోకి గొప్పది ఇది అంటే యజుర్వేదం. వేదమంతా గొప్పదే, కానీ వేదములంతటికీ సారాంశమేది అంటే పంచాక్షరీ మహామంత్రం. పంచాక్షరీ మహామంత్రం చాలా చాలా గొప్పది కాబట్టే దాన్ని దాచడం యజుర్వేదంలో దాచారు. మళ్ళీ యజుర్వేదంలో ఎక్కడ దాచాలి? శ్రీరుద్రంలో దాచారు. శ్రీరుద్రంలో ఎక్కడ దాచాలి? మధ్యలో ఉన్నటువంటి అష్టమానువాకంలో దాచారు. యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి వేదత్రయీ కనుక ఇటు ఋగ్వేదాన్ని అటు సామవేదాన్ని కాపు పెట్టారు. మధ్యలో కోట యజుర్వేదం. అత్యంత విలువైన వస్తువు ఉందనుకోండి, నా దగ్గర ఒక వజ్రాల గొలుసు ఉందనుకోండి, నేను దాన్ని తీసుకెళ్లి బల్ల మీద పెట్టొస్తానా? ఇంట్లో అన్నిటికన్నా భద్రమైనదేది? ఏదో ఒక గోప్యమైన స్థానం చూస్తాను, దాన్ని తలుపు తీసి ఎదురుగుండా పెట్టను. దాంట్లో మళ్ళీ చీకటిగా ఉండేటటువంటి ఒక చిన్న కుహరం ఏదుంది, ఆ కుహరంలో పెట్టి తలుపేసేస్తాను. అలా పంచాక్షరీ మహామంత్రాన్ని తీసుకొచ్చి యజుర్వేదంలో పెట్టి, యజుర్వేదంలో మళ్ళీ శ్రీరుద్రంలో అష్టమానువాకంలో చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ నమశివాయచ శివతరాయచ అని దాచారు పంచాక్షరీ మహామంత్రాన్ని. ఎందుకంటే అది సమస్త వేదసారము కనుక. అటువంటి శ్రీరుద్రంలో నమకం ఉంది. నమకం అంటే ఉభయతర నమస్కారాలు చేస్తూ అటు ఇటు కూడా నమస్కారం చేస్తూ చెప్తుంది. అలా ఆదిత్య హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మహర్షి కొన్ని శ్లోకాల దగ్గరికి వచ్చేటప్పటికి శృతికి ఎటువంటి గానం ఉన్నదో అటువంటి గాన విశేషాన్ని ఆదిత్య హృదయంలోకి తీసుకొచ్చారు. అందుకే నమ పూర్వాయగిర ఏ పశ్చిమే అని ఆ నమకం తిరిగేటట్టుగా కొన్ని శ్లోకాలు వెడతాయి మధ్యలో. ఆ నమకం తిరిగేటట్టుగా వెళ్ళడంలో ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు మీకు దాని వైభవం ఏమిటో అర్థమవుతుంది. అసలు ఆ చదువుతున్నప్పుడే దాని అందం ఆవిష్కృతం అవుతుంది. రెండు, అసలు ఆయన కానిది వేరొకటి లేదు. సూర్యనారాయణమూర్తికి చేసిన నమస్కారం ఒక్కటే సమస్త దేవతలకు చేసిన నమస్కారం. అది ఎవరు చెప్పిన మాట? వాల్మీకి మహర్షికి రామాయణంలో చెప్తే అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో చెప్తున్న మాట. అందుకే స్కందుడా సూర్యుడే, శివుడా సూర్యుడే, విష్ణువా సూర్యుడే, బ్రహ్మ సూర్యుడే, మరుత్తులా సూర్యుడే. ఆదిత్య హృదయంలో చదువుతున్నప్పుడు అందరూ సూర్యస్వరూపములే, సూర్యస్వరూపము కానటువంటిది లేదు. అందుకే జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం ఏన సర్వాన్ నరీన్వత్స సమరే విజీష్యసి అంటూ ఆయన అందులో వరుసగా భగవంతుని యొక్క నామములు ఎన్నున్నాయో అన్నిటినీ చెప్తూ స్కంద, సూర్య, శివ, విష్ణు, బ్రహ్మ, మరీచి, మరుత్తులు, ఋషులు అందరూ సూర్యుడి యొక్క స్వరూపమే. అసలు ఆయన రూపము కాని వాళ్ళు లేరు. ఎక్కడ చదవాలి ఆదిత్య హృదయం అంటే ఆయన ఒక మాట చెప్పారు, కాంతారీషు భయేషు చ. ఆదిత్య హృదయం చదివేది ఎప్పుడు భయం వేస్తే అప్పుడు చదువుకోవచ్చు. ఏదో మంత్రజపం కోసం కాదు, అకస్మాత్తుగా ఏదో భయం వేసింది అనుకోండి, మహారణ్యంలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, భయం కలిగింది, అంతే. కాంతారీషు భయేషు చ, అక్కడ కూర్చుని ఆదిత్య హృదయాన్ని జపం చేయొచ్చు.
ఆదిత్య హృదయాన్ని మహర్షి ఎంత గొప్పగా ఇచ్చారంటే, ఆదిత్య హృదయం చదవడానికి ఎంత సమయం పడుతుందో సూర్యోదయానికి అంతే సమయం పడుతుంది. మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్నటువంటి ప్రాంతాలకు వెడితే ఇలాంటి వర్ష ఋతువులో కుదరదు, కనపడదు. అది ఏ గ్రీష్మ ఋతువు కానీ వసంత ఋతువు కానీ అలాంటి ఋతువుల్లో వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున కూర్చుని చీకటిగా ఉంటుంది. తూర్పు దిక్కున సముద్రంలోంచి ఎర్రటి కాంతి కొడుతుంది పైకి. ఎక్కడ ఎదురుగుండా చూస్తున్నప్పుడు తూర్పు దిక్కున సముద్రంలోంచి ఎరుపు కాంతి పైకి రావడం మొదలుపెట్టిందో మీరప్పుడు ఆదిత్య హృదయం చదవడం మొదలుపెట్టారనుకోండి, గబగబ 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 చదవకూడదు. చక్కగా అందంగా గానం చేస్తూ చదువుతున్నారనుకోండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం అని ఒక వరుస క్రమంలో అందంగా చదువుతుంటే మెల్లిమెల్లిగా ఆ సముద్రంలోంచి నీటిలోంచి ముందు ఇలా ఒక గీత గీసినట్టుగా వస్తుంది. అది మెల్లగా పైకి వచ్చేటప్పటికి సగం వస్తుంది. వచ్చేటప్పటికి సముద్రం మీద ఎరుపు కాంతి పడడం మొదలవుతుంది. ఆ ఎర్రటి బింబం ఇలా పైకొచ్చి అరుణ బింబం నీటి మీదకి తేలుతుంది. కొద్ది క్షణాలు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ బింబం దగ్గర నుంచి మీరు కూర్చున్న వరకు ఎర్రటి జాడ పడుతుంది నీటి మీద. పడి ఆ కెరటాలు ఇలా కదులుతుంటే అక్కడ వరకు నీలంగా ఉంటుంది, అక్కడ ఒక్క చోట ఎరిపెక్కుతుంది నీరు, పక్కన నీలంగా అయిపోతుంది, ఎర్రటి జాడ పడుతుంది. అటువంటి సూర్యబింబం ఏదుందో నిజానికి ఆదిత్య హృదయం ఎప్పుడు చదివినా ఆ బింబాన్నే ఉపాసన చేయాలి. అది సర్వశ్రేష్టం. అటువంటి బింబాన్ని ఉపాసన చేస్తూ అది ఒక్కసారి దర్శనం చేస్తే చాలు. అదే సూర్యనారాయణమూర్తి విషయంలోనూ మిగిలిన దేవతల విషయంలోనూ వచ్చే ప్రధానమైనటువంటి తేడా. మీకు మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపం కూడా తిన్నగా వచ్చి కంటి మీద పని చెయ్యదు. ఎందుచేత అంటే మీ మనసు అక్కడ లేదనుకోండి, ఎదురుగుండా మూర్తి ఉన్నా కూడా మీ మనసు దాన్నేం పట్టుకోదు. చూడడం ధర్మం కాబట్టి కన్ను చూస్తుంది, కానీ అది కన్ను పట్టుకుంటుందా అంటే చెప్పడం కష్టం. మనసు దగ్గరికి వెళ్ళి ముద్రపడదు. కానీ సూర్యుడి కాంతి నేత్రం మీద పడుతుంది. కంటి మీద కాంతి పడగానే కన్ను ఆ కాంతి వైపుకి చూసి పుచ్చుకుని ఇక్కడ ముద్ర పడుతుంది. పైగా మీకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపము సూర్యుడు ఒక్కడే. ఇక ఏ మూర్తినైనా సరే మీరు మనసుతో ఉపాసన చెయ్యాలి. మనసులో మీరు బాగా భావన చేస్తే, మనసుతో పట్టుకుంటే, పట్టుకోవడం వల్ల అభ్యున్నతి కలుగుతుంది. అదే అంత తేలికైన విషయం ఏం కాదు. మనసు కదలకుండా నిలబడాలి అంటే ఎంతో సాధన చెయ్యగా ప్రతికూల పరిస్థితులలో కూడా ఇలా అనగానే అలవాటు పడిపోయిన కుక్కపిల్ల పరిగెత్తుకొచ్చినట్టుగా మనసు మాట విని వెనక్కి వస్తుంది. అది ప్రతిఘటిస్తుంది. అంత తేలిక విషయం కాదు. నువ్వు ఇక్కడ నిలబడు అంటే వెళ్ళిపోతుంది. అందులో ఉద్వేగం అని ఒకటి ఉంటుంది మనసుకి. ఒకదాన్ని ఎక్కువ ప్రేమతో పట్టుకున్నా, ఎక్కువ శత్రుత్వంతో పట్టుకున్నా రెండిటి యందు ఉద్వేగాన్ని పొందుతుంది. పరమ ప్రేమ నాకెవరి మీద ఉందనుకోండి, వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారనుకోండి, మీరు తీసి భగవంతుణ్ణి ఆలంబనంగా ఇవ్వడం కుదరదు, చాలా కష్టం. అది మళ్ళీ వచ్చి వాళ్ళనే పట్టుకుంటుంది. శత్రుత్వం ఉందనుకోండి, ఎవరి మీదో మీరు నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకున్నారనుకోండి, అలా నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకుంటే అప్పుడు కూడా మనసు వాళ్ళనే పట్టుకుంటుంది. చిత్రం ఏమిటంటే, అలా నిష్కారణంగానైనా శత్రుత్వం భగవంతుడితో పెట్టుకుని భగవంతుడిని పట్టుకున్నందుకు ధరించిపోయాడు. ఎందుచేత అంటే పట్టుకున్న వస్తువు భగవంతుడు. అందుకే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితోటి. ఏ భావనతో భగవంతుణ్ణి పట్టుకున్నా తరించిపోతారు. కానీ వైరభావన మంచిది కాదు.
మనస్సుని నిలబెట్టి దేవతాస్వరూపాన్ని ఉపాసన చేయడం అంత తేలికైన విషయం కాదు. అసలు ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆసనం అంటే కూర్చోవడం, అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చోవడం అంటే ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం అంటే ఏదో దేవాలయానికి వెళ్ళి పక్కన కూర్చోవడం కాదు. మనసులో ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం అంటే బయటి ప్రపంచంతో జ్ఞానేంద్రియములకు మనస్సుకు ఉన్న కవాటము తెగిపోవాలి. అలా తెగిపోతే ఉపాసన సిద్ధిస్తుంది. అంటే కన్ను దేన్నో చూస్తోందనుకోండి, చూసిన దాన్ని మనసు పుచ్చుకోకూడదు. చెవి దేన్నో వింది, పుచ్చుకోకూడదు. ముక్కు ఏదో వాసన పీల్చింది, మనసుకి తెలియకూడదు, పుచ్చుకోకూడదు, కవాటాలు తెగిపోవాలి. కానీ మనసు ఏ మూర్తిని ఊహిస్తోందో దాన్నే పట్టుకోవాలి. అది ధ్యానం. అలా పట్టుకుని నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు అదృష్టం, అప్పుడు సాధన ఫలిస్తోందని. కానంత తేలిక మనసుని నిలబెట్టడం. అసలు శాస్త్రములన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ మనసుని శుద్ధి చేయడానికి వచ్చాయి. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, మనుష్య జన్మ ఏందే కదండి అసలు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉపాసన చేయడం అన్న మాట ఎవరికి వర్తిస్తుంది? ఒక్క మనుష్యుడికే. శాస్త్రాలన్నీ ఎవరి కోసం? గురువుల ఉపదేశాలన్నీ ఎవరి కోసం? కేవలం మనుష్యుల కోసం. ఎందుకు మనుష్యులకే ఉపదేశం అంటే నువ్వు తరించడానికి కావలసినటువంటి స్థితికి ఎదగడం కూడా ఒక్క మనుష్యుడి చేతిలోనే ఉంది. అందుకని మనుష్యుడికి ఉపదేశం చేస్తారు. శాస్త్రాలన్నీ మనుష్యుడి కోసం వచ్చాయి చదువుకోమని తప్ప ఏదో ఒక్క స్థాయిలో ఆగిపోమ్మని రావు. కాబట్టి అటువంటప్పుడు మనసుతో అసలు ఈశ్వరమూర్తిని పట్టుకోవడం కష్టం. కానీ సూర్యుడి విషయంలో ఇంత కష్టం పోతుంది. పోయి ఏమైపోతుందంటే మీరు నోటితో ఆదిత్య హృదయం చదువుతూ అలా చూస్తున్నారనుకోండి, మీ ప్రయత్నం అక్కర్లేదు, అది వెలుగుల ముద్ద, అదే లాగేసుకుంటుంది. మీ మనసుని అది లాగుతుంది. అది విచిత్రం. ఎర్రటి బింబం పైకొస్తోంది అనుకోండి, ఆ బింబం వంక చూస్తూ ఆ ఎర్రటి కాంతి వస్తుంటే ఎప్పుడైనా వెళ్ళాలి జీవితంలో, వెడితేనే దాని అందం. అసలు ఆ సూర్యరశ్మితో ప్రాచీనులు ఎన్ని ప్రయోగాలు చేశారో. మనకి వరంగల్ పక్కనే దేవాలయం ఉంది, రామప్ప దేవాలయం అని, పరమాద్భుతం. నేనైతే అంటాను ప్రతి కుటుంబంలో కూడా పిల్లల్ని తీసుకుని రామప్ప దేవాలయం చూసి తీరాలందరూ. అటువంటి శిల్పకళా చాతుర్యం. దేవాలయం అంతరాలయం అంతా చీకటిగా ఉంటుంది, బయట మాత్రం నల్లటి స్తంభాలుంటాయి. సూర్యుడు తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రయాణించేసేటప్పుడు ఎటువైపు అయిన వెళ్ళినా సరే ఆ కిరణములు ఈ నల్లటి స్తంభముల మీద పడి పరావర్తనం చెంది శివలింగం మీద కడతాయి. మీరు ఎక్కడ నిలబడి చూడండి, శివలింగం మాత్రం వెలిగిపోతూ కనపడుతూ ఉంటుంది. ఎన్ని లైట్లు వేశారో అనిపిస్తుంది మీకు. లోపల నూనె దీపం తప్ప ఏమీ ఉండదు. కానీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు ఎటు తిరిగినా సరే సూర్యకాంతి మాత్రం వెళ్ళి మళ్ళీ శివలింగం మీద పడిపోతుంది. సూర్యుడు తన కిరణముల చేత పగలంతా కూడా శివలింగాన్ని సేవిస్తూ ఉంటాడు. ఆ శివలింగ దర్శనం ఆరోగ్యప్రదాయం కాకపోతే ఏమవుతుంది? అసలు పరమాద్భుతం. కాంచీపురంలో ఎక్కడో ఏకాంబరేశ్వరలింగం ఉంటుంది, ఎక్కడో సూర్యోదయం అవ్వడానికి అవకాశం ఉండి అంత దూరం వరకు మంటపం ఉంటుంది. అంత దూరంలో మంటపానికి చిన్న కన్నాలు ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే కన్నాల్లోంచి సూర్యకిరణం బయలుదేరితే అర్చకులు కిరణంతో పాటు నడుస్తారు. బాలార్క కిరణం వెళ్ళి 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 ఏకాంబరేశ్వర లింగం పాదాల మీద పడి తల వరకు వెళ్ళి పైకెక్కి అంతర్ధానం అయిపోతుంది. పూర్వం దేవాలయాలు సూర్యకిరణ ప్రసారానికి అనుకూలంగా అంత అద్భుతంగా కట్టారు. అసలు సూర్యోదయాన్ని చూడడం ఒక గొప్ప ఉత్సాహవంతమైనటువంటి విషయం జీవితంలో. అసలు ఎన్నో అక్కర్లేనివి చూస్తాం కానీ ఒక్కసారి కుటుంబంతో విశాఖపట్నమో లేకపోతే ఇంకో మీకు నచ్చిన ఊరో సముద్రం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి చూడాలి సూర్యోదయం అంటే. ఎందుచేత అంటే మిగిలిన చోట్ల కనపడడానికి, సముద్రం ఉన్న చోట సూర్యబింబం కనపడడానికి చాలా తేడా ఉంటుంది. అసలు ఆ బింబం వస్తుంటే, ఆ ఎర్రటి బింబం వస్తుంది, వచ్చి ఎర్ర బింబం కొంచెం ఆకాశంలో పైకెక్కి నీటికి దూరం అవుతుంది, నీటి నుంచి పైకెక్కుతుంది, నారింజ రంగులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మీరు చూడొచ్చు మాంసనేత్రంతో. నారింజ రంగు తర్వాత ఏ ఋతువో ఆ ఋతువు యొక్క రంగులోకి మారుతుంది.
ఉదాహరణకి నేను చెప్పాలి అంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు ఉందనుకోండి, కపిలవర్ణంలోకి మారిపోతుంది. ఆ కపిలవర్ణం తీసేసుకునే ముందు ఇంకా దుర్నిరీక్షుడు, ఇక మీకు మాంసనేత్రం చేసి చూడడానికి యోగ్యుడు కాడు, మారిపోతాడు. ఇక అప్పుడు కంటితో చూశారనుకోండి కన్ను నీరు విడిచిపెట్టేస్తుంది, అంతకంతలో మారిపోతాడు. అందుకే ఋతుకర్త ప్రభాకర, ఆయన కానిదేది, ఆయనే ఋతుకర్త, ఋతువులను చేసేవాడు ఆయనే. అందుకే ఆయన ఈ విశ్వాన్నంతటినీ చెక్కుతాడు అందంగా. అసలు పెద్ద విశేషం ఏమిటంటే లోకంలో లావణ్యము అని ఒక మాట ఉంటుంది. లావణ్యం వేరు, అందం వేరు. లావణ్యము అంటే ఆ సౌకుమార్యం, అది చూడగానే అబ్బా అనిపిస్తుంది. ఆ లావణ్యం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారంటే సూర్యకిరణముల నుండి వస్తుంది. ఆయన చెక్కుతాడు ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని చెక్కుతాడు. అలా ఒక శిల్పి చెక్కినట్టు చెక్కుతాడు ఆ తేజస్సునిచ్చి. అందుకే ప్రకృతిలో మళ్ళీ అటువంటి తేజస్సుని పట్టి ప్రసారం చెయ్యగలిగినటువంటి పదార్థం ఏది అంటే ఒక్క జిల్లేడాకు. అందుకే జిల్లేడు చెట్టు పేరు సూర్యుడి పేరుతోటే ఉంటుంది. అర్క అంటే సూర్యుడు, అర్క అంటే జిల్లేడు చెట్టు. రథసప్తమి నాడు ఆకాశం అంతా నక్షత్ర మండలం రథాకారంలో ఉంటుంది. అందుకని దానికి రథసప్తమి అని పేరు. ప్రతి సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకుని జిల్లేడాకు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చటి ఆ బ్రహ్మస్థానము నుండి ఆ లోపలికి ప్రసారం చేస్తుంది. దానివల్ల ఎదర వచ్చేటటువంటి విశేషమైనటువంటి వేడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. రేగుపండుకి ఓ లక్షణం ఉంది, పీడ తీస్తుంది అది. అందుకే పిల్లలకి భోగి పండగ నాడు చిల్లర పైసలతో కలిపి రేగుపళ్ళు పోస్తారు. భోగి పీడ పోయింది వాళ్ళకి అని అంటే వాళ్ళకి ఆ పీడ పోతే వాడు భోగం అనుభవించడానికి యోగ్యుడవుతాడు, ఆ తేజస్సు నిలబడుతుంది. ఈ లోకాన్నంతటినీ చెక్కేవాడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. తెల్లవారుజామున అసలు సూర్యబింబం ఉదయించడానికి ముందు అలా వెళ్ళి మీరు ఎక్కడైనా నిలబడ్డారనుకోండి, నిలబడిన తరువాత లేలేత కిరణములు పడుతుండగా ఒక ఉమ్మెత్త చెట్టు దగ్గర నించుని చూడండి అసలు సూర్యబింబం యొక్క అందం ఏమిటో. ఆ ముళ్లతో ఉన్నటువంటి ఉమ్మెత్త కాయ ఎలా ప్రకాశిస్తుందో, ఆకు ఎలా ప్రకాశిస్తుందో, అసలు ఏదో కొత్త గ్లాస్ కోపంచ మడత విప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఆ ఉమ్మెత్త పువ్వు. ఆ పువ్వు అందం, ఆ గడ్డి అందం, ప్రాణుల అందం అన్నీ చైతన్య స్ఫూర్తితో నిద్ర లేవడం, సంతోషంగా పక్షులు కిలకిలారావాలు చేయడం, పద్మాలు వికసించడం, అసలు సూర్యుడు చైతన్యాన్ని నింపేస్తాడంతే బ్రహ్మాండం అంతటా. అంతటి మహానుభావుడు లోకంలో లేడు. అటువంటి బింబాన్ని మాంసనేత్రంతో చూడడానికి అనువైనది సూర్యబింబం ఒక్కటే. ఏ ఇతర భగవత్ స్వరూపాన్ని మాంసనేత్రంతో చూడడం కుదరదు, అంత తేలిక కాదు కూడా. కానీ ఒక్క సూర్యబింబాన్నే ప్రత్యక్షంగా చూడగలం. అటువంటి సూర్యుడు ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయానికే సరిపోయేటట్టుగా ఆదిత్య హృదయాన్ని ఇవ్వడం మహర్షి యొక్క అద్భుతం. ఆదిత్య హృదయం చదవడం అంత గొప్పగా ఉంటుంది. ఉపదేశం లేకపోయినా తప్పు లేకుండా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలు, ఆ శాబ్దిక శక్తి చేత మనుష్యుడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే పారాయణ యోగ్యత కలిగింది ఆదిత్య హృదయానికి, దాన్ని పారాయణ చేస్తారు. అటువంటి ఆదిత్య హృదయం సూర్యుడి యొక్క సమస్తమైనటువంటి విశేషాల్ని వర్ణిస్తుంది. సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోమధనశంభుస్వట్టామార్త అండ అంశుమాన్ అని హిరణ్య గర్భస్య శిరో. ఆయన యొక్క ఈ తేజస్సంతా ఆయనలో ఉంటుంది కాబట్టి హిరణ్య గర్భుడు. సప్త సప్తిర్మరీచిమాన్, ఆయన గుర్రానికి సప్తి అని పేరు. సప్త సప్తి, 7 అటువంటి గుర్రముల మీద ఎక్కి వెడతాడు కాబట్టి సప్త సప్తి. ఆయన కిరణములు కూడా ప్రధానమైనవి 7. నేను మొన్న మీకు 2వ రోజు ప్రసంగంలో చెప్పాను. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వము, స్వరాడ్వసు అనబడేటటువంటి 7 కిరణముల చేత, 7 గుర్రముల చేత, సప్తమి తిథి చేత ఆయన ఆవిష్కృతుడవుతూ ఉంటాడు. ఆయనని ఎప్పుడైనా ఉపాసన చేసి పిలిస్తే
రక్తాంబరాం రక్తమాల్యాం రక్త సర్వభూషణభూషితాం, ఎర్రటి బట్ట కట్టుకుని ఎర్రటి పూలమాలలు వేసుకుని ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణి కుర్వాణం, మేరు ప్రదక్షిణానికి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి వస్తాడు. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయడానికి అత్యంత తేలికైనటువంటి మార్గం ఏది అంటే ఆదిత్య హృదయ పఠనమే. అటువంటి ఆదిత్య హృదయం మనకందరికీ కూడా అభయం ఇచ్చింది. ఏ భయంలో ఉన్నా కూడా త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం. ఒక్కసారి 3 మాటలు ఆచమనం చేసి ఆదిత్య హృదయం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి కోదండం చేత్తో పట్టుకుని రథం ఎక్కాడు రామచంద్ర ప్రభు. అగస్త్యుడు జగామచ యథాగతం, ఆయన ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు చూస్తున్నారు ఏమవుతుంది యుద్ధం. రావణుడు చనిపోవాలని అందరికీ కోరికే, ఆ రావణుడు చనిపోవడం చూడాలి, అందరూ నించున్నారు. మరి అగస్త్యుడు అక్కడ లేడు. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అదేమిటి మరి ఉపదేశం చేశాడుగా, శిష్యుడు ఆ శక్తితో చంపడం చూడద్దా? ఒక గురువుకుండేటటువంటి నమ్మకం, ఎప్పుడు ఆదిత్య హృదయం ఉపదేశం చేశానో అప్పుడే చచ్చిపోయాడు రావణాసుడు. ఇంకా చూడటం ఏంటి, వాళ్ళంటే చూస్తారు, ఇక నీ చూడక్కర్లా. చనిపోయినట్టే రావణుడు, వెళ్ళిపోయాడంతే. ఏమైపోయింది? అధరవరవదర్ నిరీక్షరామం ముదితమనాహ ప్రహృష్టమానః నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్వరేతి. పరమ సంతోషంతో ఎప్పుడైతే ఆదిత్య హృదయం చేశాడో ఆదిత్యుడి నుండి శక్తి ప్రవేశించిందంతే రాముడిలోకి. ఆ ధనస్సు పట్టుకున్నాడు, రథం ఎక్కాడు, రావణ సంహారం చేశాడు. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని సర్వజనులకు కూడా కానుకగా ఇచ్చేశారు వాల్మీకి మహర్షి. అంతటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేసి పారాయణ చేసి గానం చేసి పఠించి సూర్యనారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సర్వజనులు పొందవచ్చు. అందుకే పూజా మార్గాన్నంతటినీ కూడా వ్యవస్థీకృతం చేశారు శంకర భగవత్పాదులు. వ్యవస్థీకృతం చేసినప్పుడు పూజా మందిరంలో తప్పకుండా ఉండి తీరవలసినవి 5. అంటే నా ఉద్దేశం తప్పకుండా ఉండి తీరవలసినవి అంటే ఇంకా మిగిలినవి అని కాదు. 5 ఉంటే అన్నీ ఉన్నట్టే, అన్ని రూపాలు ఈ 5లోకే వెళ్ళిపోతాయి. అటువంటి 5 ఏవి అంటే శివుడు, అంబిక, విఘ్నేశ్వరుడు, సూర్యుడు, అలాగే శివుడు, అంబిక, విఘ్నేశ్వరుడు, గణపతి, సూర్యుడు, శివుడు, విష్ణువు, అంబిక 5 ఉంటారు. ఈ 5 ఉన్నప్పుడు సంప్రదాయ రీత్యా తాను ఏ సంప్రదాయానికి చెందినవాడో, ఆయన శివారాధకుడు అనుకోండి, శివుడు మధ్యలో ఉంటాడు. శివుడు మధ్యలో ఉండి సూర్యుడు, గణపతి, అంబిక, విష్ణువు 4 చుట్టూ ఉంటారు. వీళ్ళని ముందు పూజించి శివుడి దగ్గరికి ఎడతాడు. అప్పుడు భేదభావనలు ఉండవు. శివుడు ఒకడు, విష్ణువు ఒకడు, ఈ భేదం ఉండదు. వీళ్ళ అనుగ్రహంతోనే ఆయన దగ్గరికి వెళ్ళాను. విష్ణు పంచాయతనం అనుకోండి, విష్ణువు మధ్యలో ఉండి 4 చుట్టూ ఉంటారు. ప్రతిరోజు ఆ సూర్యుడి దగ్గర ఒక ఎర్రటి పువ్వు ఉంచుతాడు. ఆయనని ఒక్క ఎర్ర పువ్వుతో కానీ, ఎర్రటి అక్షతలతో కానీ, ఎర్రటి చందనంతో కానీ సేవిస్తే ఆరోగ్యం నిలబడుతుంది ఇంట్లో. కాబట్టి పంచాయతనంలో సూర్యనారాయణమూర్తి ఉండి తీరాలి అని సిద్ధాంతీకరించారు శంకర భగవత్పాదులు. 2 ఆయన షణ్మత స్థాపనాచార్యులు. 6 ఉపాసనా విధానాల్ని నిర్వచనం చేశారు. చేసి ఈ 6 మూర్తులలో ఏ ఒక్క మూర్తిని ప్రధానుడిగా ఉపాసన చేసినా మోక్షాన్ని పొందుతాడు అని సిద్ధాంతీకరించారు. ఆ 6 ఒకటి శైవము అంటే శివుణ్ణి ప్రధానంగా పూజ చేయడం, వైష్ణవము విష్ణువుని ప్రధానంగా పూజ చేయడం, శాక్తేయము అమ్మవారిని ప్రధానంగా పూజ చేయడం, గాణాపత్యము గణపతిని ప్రధానంగా పూజ చేయడం, కౌమారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రధానంగా పూజ చేయడం, సౌరము సూర్యనారాయణమూర్తిని ప్రధానంగా పూజ చేయడం. ఈ 6 కూడా షణ్మతములు అంటారు. షణ్మతములు అంటే వీళ్ళ 6 కూడా మోక్షప్రదాతలే. మోక్షమే ఇవ్వగలిగిన వాడు ఇవ్వలేనిది లేదు. ఎందుకు ఆ మాట చెప్పాలి అంటే, మరి ఒక సంసారంలో ఉన్నటువంటి గృహస్థు కోరిక లేకుండా ఎలా ఉంటాడు? ఏదో ఉంటుంది కోరిక, ఎప్పుడప్పుడు కొన్ని ధార్మికమైన కోరికలు ఉంటాయి. ఆ కోరిక లేకుండా ఎలా ఉంటావు? నాకు చదువుకోవాలనుంది,
అది కోరిక ఉండాలి. మరి ఆ కోరిక నేను పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, ఉండాలి. నాకు ఓ కొడుకు పుట్టాలి, ఉండాలి. నాకు అన్నపానాదులకు లోటు ఉండకూడదు, ఉండాలి. కానీ ఎప్పుడు అవేనా? కాదు. ఎన్నాళ్ళు ఈ కోరికలు? వీటన్నిటికీ అతీతంగా ఉండగలగాలి, అది వైరాగ్య సుఖం. అది దాని వైపుకి వెళ్ళలేదనుకోండి, ఇక్కడ ఉండిపోయి ప్రయోజనం శూన్యమైపోతుంది. చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికర అంటారు శంకర భగవత్పాదులు. చిరంజీవిత్వాన్ని పొంది 100 ఏళ్లు బ్రతకాలి, భోగం అనుభవించాలి. ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఈ భోగాలన్నీ భోగాలా అని దేనితోనూ అంటి ముట్టకుండా వైరాగ్య సుఖంతో ఉండాలి. అందుకే పట్టు విడుపు అంటారు. పట్టు విడుపు దేని వల్ల వస్తుంది అంటే గురుబోధ నుంచి వస్తుంది. ఎప్పుడు పట్టుకోవాలో అప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టాలి. ఈ రెండు వస్తే వైరాగ్య సుఖం వస్తుంది. దేనికి మనసు కదలకుండా తాను ప్రశాంతమైనటువంటి స్థితిలో నిలబడి పరబ్రహ్మము యొక్క ఉపాసన యందు మనసుని స్థిరీకరించుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? జీవుడికి ప్రయోజనం కలుగుతుంది. మీరొక్కటి ఆలోచించండి. మీతో ఉన్న వాళ్లతో సుఖం అనుభవించడంతో అయిపోలేదు జీవితం. లోపల జీవుడు ఒకడు ఉన్నాడుగా. మరి ఈ జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడా? మరి ఆ శరీరంలో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఓ భార్య, అక్కడ కూడా బిడ్డలు ఉంటారా? ఉన్నప్పుడు అక్కడ కూడా వాడికి అన్నం తినాలని ఉంటుందా? అక్కడ కూడా భార్యకి బిడ్డలకి అన్నం పెట్టాలని ఉంటుందా? ఉన్నప్పుడు ఏది చూసి ఈశ్వరుడు ఇస్తాడు? చేసిన పుణ్యం ఏదైనా ఉంటేను. మరి పుణ్యం చెయ్యాలన్న కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? విడిచిపెడితే కదా పుణ్యం ఏదైనా. నాది కాదు చాగే నైకే అమృతత్వమానసు. అరే, జీవుడికి ఇంకొక యాత్ర ఉంది, అంత తొందరగా పండిపోతామని నమ్మకం ఎక్కడుంది? కాబట్టి వచ్చే జన్మలో నేను తరించాలంటే ఇప్పుడు నేను కొంత దానం చేసుకుందాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గురుబోధ నుంచి సంక్రమిస్తుంది. ఇంకొకటి ఉందన్న నమ్మకం గురువాక్యము ప్రమాణముగా మనం పెడతాం. వెళ్ళి ఒక స్థితిలో నాకు పుణ్యమే రాని పాపమే రాని ఏమైపోని, నేను ఏ జన్మెత్తని నాకు బెంగలేదు, ఆ స్థితికి వెళ్ళిపోతాడు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతే నమపుష అంటాడు. శరీరంతో ప్రయోజనం ఏముందా? నాకు ఈ శరీరం కావాలని కూడా అడగను. నీ ఇష్టం. తొండ చేస్తావా, పిల్లి చేస్తావా, బలి చేస్తావా, నీ ఇష్టం. కావలసింది నీ పాదముల మీద భక్తి ఒక్కటి మిగల్చు. అప్పుడు ఇక ఏ కోరిక లేదు. అది ఈశ్వరుడికి దగ్గర చేస్తుంది. దానికి సాధన మనుష్య జన్మయందు నడుస్తుంది. దాన్ని కామకోటి అంటారు. కామకోటి అంటే కోర్కెల యొక్క చిట్ట చివరి హద్దు. ఇంకక్కడ ఏ కోర్కె లేని స్థితి. అటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఆ మోక్షాన్ని, ఆ వైరాగ్యాన్ని, ఆ భక్తిని, ఆ జ్ఞానాన్ని కథాపఠనం చేసినా, విన్నా, గుణగానం చేసినా ఇవ్వగలిగిన వాళ్ళు వీళ్ళారుగురు. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించ విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భౌనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. కేవలం ఆయన కథలు విన్నంత మాత్రం చేత ఒక స్థితిలో విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్, ఆయన భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఇచ్చేస్తాడు. ఆ ప్రీతితో వినడం చేత ఏమిటి నిస్సంగం, ఏమీ కోరిక లేదు, వినకుండా ఉండలేడు, అందుకు వింటాడంతే. కాబట్టి ఈ ఆరిటిని షణ్మతాస్థాపనాచార్యులై శంకర భగవత్పాదులు మనకు అందించారు. అంటే సౌరము, సూర్యుని యొక్క ఆరాధన ఎంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుందో మనకు అర్థమవుతుంది. సూర్యనారాయణమూర్తి కేవలముగా దైవస్థానంలో నిలబడి అనుగ్రహించడమే కాదు, ఒక గురుస్థానంలో నిలబడి కూడా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి ఆయన ఎటువంటి శిష్యుల్ని తయారు చేశాడో తెలుసా? మామూలు శిష్యులు కారు, మిగిలిన వాళ్ళ శిష్యులు వేరు, సూర్యుడి యొక్క శిష్యులు వేరు. సూర్యనారాయణమూర్తి శిష్యరికం అనేటప్పటికీ దానిలో ఏదో చాలా గొప్ప విశేషం ఏదో ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఒకానొకప్పుడు స్వామి హనుమ ఆయన శిష్యుడయ్యారు. హనుమ ఆయన శిష్యుడయ్యారు అని నేను అనడం కన్నా హనుమని సూర్యుడు శిష్యుణ్ణి చేసుకున్నారు అనడమే న్యాయం అవుతుంది. ఎందుకంటే మీరు రామాయణం ఉత్తరకాండ పరిశీలనం చేస్తే అంజనాదేవి అరణ్యంలో ప్రసవించింది. శాలిశూక దిభాభాసం
ప్రసూతే మంతదాంజన ఫలాన్యాహర్తుకామా వై నిష్క్రాంత గహనే వనే అన్నారు వాల్మీకి మహర్షి. ఆవిడ శాలిశూక నిభాభాసం బడ్డుగింజ చివరి భాగం ఎలా ఉంటుందో బంగారు కాంతితో అటువంటి కాంతితో బిడ్డని కంది. కానీ పళ్ళు తెచ్చుకుందామని అడవిలోకి వెళ్ళింది. పిల్లాడు ఆకలి ఏడుస్తున్నాడని. ఈమె సూర్యోదయం అవుతోంది, బింబాన్ని చూశారు, ఎర్రటి బింబాన్ని. అబ్బా ఇదేదో మంచి పండురా తినేద్దాం అనుకున్నారు. బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవ మూర్తిమాన్. బాలసూర్యుడికి ఎదురుగుండా ఇంకో బాలసూర్యుడు వెళ్తున్నాడా అన్నట్టుగా ప్లవతేంబర మధ్యగా గ్రహీతు కామో బాలార్కం ప్లవతేంబర మధ్యగా ఆ బాలసూర్యుణ్ణి పట్టుకు తినేద్దామని ఆకాశంలో ఎదురుగుండా వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత సూర్యుడు ఊరుకున్నాడు. కానీ కథాగమనం నడిచింది. ఆ నడిచిన కారణం చేత ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు. దవడలు విరిగిపోయి కింద పడిపోయారు. వాయుదేవుడు కోపించాడు. సమస్త ప్రాణుల యందు తిరగడం మానేశాడు. వాయువు తిరగకపోతే ప్రాణం పోవడం కాదు, జడి అవి కాష్టభూతములు అయిపోతాయి. కాష్టభూతాని జగ్నిరే అన్నారు మహర్షి. మనిషి చనిపోయిన తరువాత కూడా గాలి లోపల ఉన్నది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతున్నటువంటి గాలి అంతా అయిపోయింది అనుకోండి, అప్పుడు కాష్టభూతం అవుతుంది శరీరం. ఓ కాలట్టుకు పైకెత్తితే కర్రలేచినట్లు లేస్తుంది శరీరం అంతా. అలా కాష్టభూతములయ్యే. కాష్టభూతములైతే ఏమిటి ఇబ్బంది అంటే ధర్మం పోయింది. ఎక్కడైనా ధర్మం ఎందుకు పోతుంది? కాష్టభూతమైతే ఆచమనం ఎలా చేస్తావు సంధ్యావందనానికి? ఇలా అంటే కదా సంధ్యావందనం చెయ్యి. ఇలా మడుచుకోకపోతే ఎలా చేస్తావు? హవిస్సు ఎలా ఇస్తావు? పూజ ఎలా చేస్తావు? ధర్మచక్రం నిలబడిపోయింది. అందుకు దేవతలు జోక్యం చేసుకున్నారు. బ్రహ్మగారు గబగబా వచ్చారు కమండలం పట్టుకుని. వాయుదేవుడు లేచి నమస్కరించాడు. ఆ కమండల జలాలు జల్లాడు. మళ్ళీ హనుమ లేచి నిలబడ్డాడు. ఆయన చమత్కారం ఏమిటంటే వరములుగా చిత్రమైన విశేషాలు ఇచ్చారు. ఏవో నా యొక్క బ్రహ్మాస్త్రమునకు కట్టుబడడు ఇలా వరాలు ఇచ్చారు. ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రం హనుమకి ఒక విశేషమైన వరం ఇచ్చారు. ఆయన అన్నారు దగ్గరికి వచ్చి ఆ పిల్లవాణ్ణి చూసి, తేజసోస్య మదీయస్య దదామి శతికాం కలాం తస్యాం శాస్త్రం దాస్యామి ఏన వాంగ్మీ భవిష్యతి అన్నారు ఆయన. నేను ఈ పిల్లవాడికి నా యొక్క తేజస్సులో 100వ వంతు ఇచ్చేస్తున్నాను. అందుకే హనుమ యొక్క రూపమే అంత తేజోవంతంగా ఉంటుంది. అందుకే ఆయన్ని చూడగానే రావణాసుడు కిమీష భగవాన్నం దీభవే సాక్షాద్భ్యాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. ఏమి తేజస్సురా, నందీశ్వరుడా ఏమి ఇంత తేజస్సుతో ఉంది వానరం అన్నాడు. ఆ తేజస్సు ఎక్కడిది? సూర్యనారాయణమూర్తి దదామి శతికాం కలాం, తన కాంతిలో తన తేజస్సులో 100వ భాగాన్ని ధారపోసేశారు. ధారపోసి ఒక మాట అన్నారు, తదాస్య శాస్త్రం దాస్యామి. ఈ పిల్లవాడికి నేను గురుత్వం వహిస్తాను. గురుత్వం వహించి వీడికి శాస్త్రములు నేర్పుతాను. దానివల్ల ఈ పిల్లవాడు ఏమవుతాడంటే ఏన వాంగ్మీ భవిష్యతి, ఈ పిల్లవాడిలా మాట్లాడగలిగిన వాడు లోకంలో ఉంటాడు. అంత అద్భుతంగా మాట్లాడతాడు ఈ పిల్లవాడు. అటువంటి పిల్లవాణ్ణి శిష్యుడిగా నేను తయారు చేస్తాను. 2 అంతేకాదు, శాస్త్రం చదువుకోవడంలో, శాస్త్రం చెప్పడంలో, శాస్త్రం స్ఫురణకి రావడంలో ఇతన్ని మించిన వాడు ఉండడు. అంత గొప్పవాడవుతాడు. అందుకే ఇప్పటికీ హనుమ పేరు చెప్పినా ఇన్ని తలుచుకున్నా జడత్వం విరిగిపోతుంది. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్వటత్వం చా హనుమత్ స్మరణాత్ లభేత్. ఆయన్ని తలుచుకుంటే చాలు జడత్వం విరిగిపోతుంది. జడత్వం అంటే ప్రతిస్పందన శక్తి లోపించడం. మనిషికి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ చెప్పినా వినకపోవడం మాత్రం భయంకరమైనటువంటి దోషం. అది మూర్ఖత్వం. దానివల్ల పాడైపోతాడు మనిషి. చెప్పినా వాడు వినడనుకోండి, ఇంకా అర్థం లేదు దానికి అసలు. ఆ చెప్పినా వినకపోవడం అనేటటువంటి జడత్వం పోయి చెప్తే వినడం అనేటటువంటి ప్రతిస్పందన కింద మారాలంటే వాడు ఎవరి మాట వినడండి అంటుంటారు చూశారు. అటువంటి వారికి విరుగుడేది అంటే 1 అమ్మవారి పాదపద్మాలు, 2 హనుమ యొక్క పాదాలు పట్టుకోవడం. హనుమ అంటే గురువు శిష్యుడు ఇద్దరు వేరు కాదు. అందుకే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిచరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాస్య భవతి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. జడానాం చైతన్యస్తవక మకరంద శృతిచరీ. ఆ తల్లి
జడుల పాలిట చైతన్య స్తబక మకరంద శృతి ఝరి, తేనె వెల్లువ కింద కొట్టినట్టు ఆ లోపల ఆ ప్రతిస్పందన శక్తి వచ్చేటట్టు జడత్వం విరిగిపోయేటట్టు చేస్తుంది. అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేశారు. కాదు, అసలు హనుమలా పాఠం నేర్చుకున్నవాడు కనబడ్డ లోకంలో. ఎందుకని అంటే లోకంలో గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవాలి అంటే గురువు గారి కన్నా ఎత్తు మీద కూర్చుని నేర్చుకోకూడదు. గురువుగారు ఎత్తులో కూర్చుంటారు, శిష్యుడు కింద కూర్చుంటాడు. ఎందుకు కూర్చోవాలంటే అసలు ఆ మాటలో ఉంది గౌరవం. గురువు అంటే బరువు, శిష్యుడంటే లఘువు అంటే చిన్నవాడు. ఎవరికి గురువు? గురువుగారు అని పిలిచిన వాళ్ళందరికీ ఆయన గురువు అవడు. ఎవడు ఆయన కన్నా నేను లఘువు అన్న నమ్మకంతో ఉంటాడో వాడికి ఆయన గురువు అవుతాడు. ఆయన కన్నా నేను చిన్నవాణ్ణిరా, ఆయన చెప్పిన మాటలలోని సారాంశం నేను పట్టుకోవాలి, ఆయన చెప్పిన మాటలు నాకు అభ్యున్నతి కారకములు అన్న నమ్మకంతో విన్నవాడెవడో వాడికి ఆయన గురువు అవుతాడు తప్ప, విన్న దాంట్లో ఏదో వంక పెడదాం అనుకున్న వాళ్ళందరికీ ఆయన గురువు ఎందుకు అవుతాడు? అవడు. ఒకే వర్షం ఉమ్మెత్త చెట్టు మీద పడింది అనుకోండి, ఆకులు రాలిపోతాయి దానికి. ఇంకో చెట్టు మీద పడింది అనుకోండి, చెట్టు పైకి లేస్తుంది. స్వీకరించేవాడి మనస్తత్వాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఏమైంది అంటే హనుమ సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకోవడం అంత తేలిక కాదు. ప్రాతకాలంలో బింబం ఎర్రగా ఉంటుంది, క్షణ క్షణానికి కాంతి పుంజేసుకుంటారు ఆయన. ఆయనతో వెళ్ళడం సాధ్యం కాదు, కాంతి కొట్టేస్తుంది పక్కన. మార్తాండ బింబం అయిపోతాడు మధ్యాహ్నానికి. ఎవరు వెళ్ళగలరు ఆయనతో? పోని ఆయన పక్కన ఆయన చెప్పింది వినడానికి ఎత్తుగా ఇలా నిలబడదామా, ఆయనతో నడుద్దామా? కుదరదు. పోని ఎదురుగుండా నిలబడదామా? అలా గురువుగారికి ఎదురుగుండా నిలబడి ఎలా వింటారు? వెనక్కి నడుస్తూ వినాలి. మహానుభావుడైనటువంటి హనుమ ఒక పక్కకి నిలబడి వెనక్కి నడుస్తూ సూర్యనారాయణమూర్తి చెప్పిన పాఠం విని నవవ్యాకరణ పండితుడయ్యారు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి గురువు, అటువంటి శిష్యుడు లోకంలో లేరు. అంత గొప్ప శిష్యుల్ని తయారు చేశారు ఆయన. అందున ఎటువంటి శిష్యుడు? ఆ శిష్యుడేమి ఇంత శక్తి పొంది తన కొరకు తాను అని చేసుకున్న పని ఒక్కటి లేని వారు ఎవరైనా ఉంటే హనుమొక్కరే. ఇంత శక్తి ఉండి, ఇంత పాండిత్యం ఉండి, ఇంత శరీర బలం ఉండి నా కొరకు అని ఒక పని ఆయన తన కోసం చేసుకోలే. ఏది చేసినా ఇతరుల కొరకే. రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అంటారు. వానుల కోసం, రామచంద్రమూర్తి కోసం 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళారు. అన్ని ఇబ్బందులు పడ్డారంటే రామచంద్రమూర్తి కోసం పడ్డారు. అంతటి మహాత్యాగి, అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినటువంటి ఘనత గురువు గారికి దక్కుతుంది. ఎక్కడైనా లోకంలో ప్రజ్ఞావంతుడైనటువంటి శిష్యుడు ఒకడు కనపడ్డాడు అనుకోండి, మొదట నమస్కారం ఎవరికి చేస్తారంటే ఇంతటి లోకోపకారి అయినటువంటి ఆ శిష్యుణ్ణి తయారు చేసిన గురువుకి నమస్కారం అంటారు. ముందు గురువుని స్మరిస్తారు. అటువంటి గురువు ఆయన ఆస్తి, ఆయన విజ్ఞానమే. ఆ జ్ఞానం ఎవరికెడుతుంది? లోకంలో లౌకికంగా ఏ తండ్రి యొక్క సంపాదనైనా సరే ఆయన కడుపున పుట్టిన బిడ్డలకు ఎడుతుంది. గురువు గారి ఆస్తి ఎవరికెడుతుంది? ఎవడు ఆర్తితో ఆయన మాటలు విన్నాడో వాడికి వెళ్ళిపోతుంది. ఎందుకని ఆయనకున్న ఆస్తి ఆయన జ్ఞానం ఒక్కటే. ఆ జ్ఞానం ఎవరికెడుతుంది? ఎవడు ఆర్తితో ఆయనను అనుగమించాడో వాడికెడుతుంది. కడుపున పుట్టినవాడైనా సరే వెళ్ళదు అది ఆ ఆర్తి లేనప్పుడు. అంతటి త్యాగి గురువు తప్పెవరున్నారు? అటువంటి శిష్యుణ్ణి తయారు చేసినటువంటి గురువుని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నిజంగా సూర్యబింబం వంక నిలబడి, మహానుభావ అటువంటి శిష్యుణ్ణి తయారు చేశావయ్యా, ఏమి శిష్యుణ్ణి తయారు చేశావయ్యా తండ్రి అని ఒక నమస్కారం చేశారనుకోండి, మనసు ఎంత ఆర్ద్రమైపోతుంది చూడండి. నిజంగా ఎలా నేర్చుకున్నాడు, మీరు ఎలా వెళ్ళారు, ఎలా పాఠం చెప్పారు, ఏమి శిష్యుడు, ఏమి గురువు. సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసినంత మాత్రం చేత హనుమ కూడా ప్రీతి చెందుతారు. ఎందుకో తెలుసా? గురువు గారికి నమస్కారం. గురువుకి నమస్కారం చేస్తుంటే లోకంలో ఏ శిష్యుడు ప్రీతి పొందడు? మా గురువు గౌరవింపబడుతున్నారని. అందుకే సూర్యుడికి చేసిన నమస్కారం చేత హనుమ కూడా ఆనందపడతారు. అంతటి నవవ్యాకరణ పండితుణ్ణి సుగ్రీవుడు అంటాడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు హనుమని. దేశకాలములను తెలుసుకుని దాని యందు పాటించవలసినటువంటి నియమములను తెలుసున్న వాళ్ళలో నీకన్నా గొప్పవాడు లేడు అన్నారు. అందుకే అన్ని వానరములు దక్షిణ దిక్కుకు వెడుతున్నా
హనుమకిచ్చారు తప్ప ఉంగరం నాయకత్వం వహించిన అంగదుడికి కూడా ఇవ్వలేదు. అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేశారు. రెండవ వాడు మహానుభావుడు యాజ్ఞవల్కుడు. ఒకానొకప్పుడు ఆ యాజ్ఞవల్క్య మహర్షి, ఆ వ్యాస మహర్షి వేదాన్నంతటినీ 4గా విభాగం చేసినప్పుడు యజుర్వేదాన్ని వైశంపాయనుడికి అప్పచెప్పాడు. ఆ వైశంపాయనుడి దగ్గర శిష్యరికం చేశాడు యాజ్ఞవల్క్యుడు. చేసి ఆయన నుండి పొందాడు ఆ యజుర్వేదాన్ని. పొందిన తర్వాత గురువుగారికి శిష్యుడికి ఏదో చిన్న భేదం వచ్చింది, మాట భేదం. మర్యాద ఇద్దరు ఏం తప్పరు, ఏదో ఎక్కడో చిన్న మాట భేదం వచ్చింది. గురువుగారు అన్నారు ఆగ్రహించి, నేను ఇచ్చిన విద్య నాకు ఇచ్చేసేయి అన్నారు. ఆయన వెంటనే కక్కేశాడు నేర్చుకున్న విద్యని, యజుర్వేదాన్ని బయటికి కక్కేశాడు. తిత్తిరి పిట్టల రూపంలో తిన్నారు ఋషులు. ఇప్పుడు మళ్ళీ వేదం నేర్చుకోవడానికి సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారితో చిన్న అభిప్రాయ భేదం వచ్చింది. గురువుగారు నేర్పిన విద్య ఇచ్చేయమన్నారు, కక్కేశాను. అందుకని నాకు ఇప్పుడు మళ్ళీ మీరు వేదం నేర్పండి అన్నాడు. యాజ్ఞవల్క్యుని యొక్క గొప్పతనం చూసి సూర్యుడు నేను నేర్పుతాను వేదమని ఆయన నేర్పాడు. గురువుగారు చెప్పిన వేదమే మళ్ళీ చెప్పారనుకోండి, అంటే నీ చెప్పింది కక్కేస్తే మళ్ళీ మీరు చెప్పారా అన్న దోషం వస్తుంది. అందుకే పాఠాంతరం చెప్పాడు యజుర్వేదానికి. అందుకే యజుర్వేదం కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని 2గా విడిపోయింది. దక్షిణ దేశం అంతా కృష్ణ యజుర్వేదం, ఉత్తర భారతదేశంలో శుక్ల యజుర్వేదం కనపడుతుంది. అటువంటి అతి తక్కువ మంది, ఇప్పటికీ కూడా ఆంధ్రదేశంలో కూడా శుక్ల యజుర్వేదం చదువుకున్నటువంటి పండితులు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అటువంటి శుక్ల యజుర్వేదం సూర్యనారాయణమూర్తి నుండి యాజ్ఞవల్క్యునికి వచ్చింది. అక్కడి నుంచి శుక్ల యజుర్వేదం మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చింది. యజుర్వేదం 2గా మారేటట్టుగా పాఠం నేర్చుకున్నటువంటి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఆయనకి గురువు సూర్యనారాయణమూర్తి. అసలు మనుష్య ధర్మాలన్నీ నేర్పింది గురువు అయినటువంటి సూర్యుడే. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు సూర్యనారాయణమూర్తికి కూడా కళ్యాణం అవుతుంది కదా మరి. ఎందుకంటే మనకి సనాతన ధర్మంలో ఒక నియమం ఉంటుంది, సశక్తియుతుణ్ణి ఉపాసన చేస్తారు. ఉపాసన యందు శక్తి స్వరూపం పక్కన ఉండాలి. ఒక్క రాముణ్ణి పెట్టి ఉపాసన చేయకూడదు. అందుకే శిచీ పురంధరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః అలా చెప్తాను తప్ప ఒక్కళ్ళని ఉపాసన చెయ్యరు, పక్కన శక్తి లేకుండా చేయకూడదు. అందుకే పక్కన శక్తి ఉండి ఉపాసన చెయ్యాలి అంటే సూర్యనారాయణమూర్తికి కూడా ఉండాలి పక్కన శక్తి, లేకపోతే ఉపాసన ఎలా నడుస్తుంది? ఉపాసన చేయడం దేని విధానం దాందేనండి. ఎక్కడ ఉండే మర్యాద అక్కడ ఉంటుంది. దేనికి కలగాపలగం చేసుకుని కంగారు పడకూడదు. శక్తి అన్న మాటలో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పక్కన భార్య అన్న మాటతో దేవతలకు ఎప్పుడైనా చెప్తే అది వారి శక్తి స్త్రీ రూపంలో చెప్తారు. నేను మీతో అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, ఇప్పుడు నా ఉపన్యసించగలిగిన నా శక్తి ఉందే అది నా భార్య. ఎందుకంటే నన్ను విడిచి ఉండదు. నేను నాకు ఇచ్చిన విడిదిలో కూర్చుని మీరు వినండి అన్నాను అనుకోండి, నేను నోరు తెరవకుండా ఏమైనా ఉంటుందా? దక్షిణామూర్తి రూపం అవుతుంది. నేనంత గొప్పవాడిని ఏం కాదుగా. నోరు తెరిస్తేనే ఉపన్యాసం నాలోంచి రావాలి, అది నాలోనే ఉంటుంది, నాతోనే ఉంటుంది, నా నుంచి విడిపడదు నా ఉపన్యాస శక్తి. నేను లేకుండా నా ఉపన్యాసం ఉండదు. నేను వస్తేనే నా ఉపన్యాస శక్తి కూడా వస్తుంది. ఆ శక్తి నా భార్యగా సంకేతింపబడుతుంది. శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు విష్ణువుకి అన్నాను అనుకోండి, ఆయన ఏదో విర్రెక్కి కామం ఎక్కిపోయి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని కాదు. శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు అన్న మాటకు అర్థం ఏంటంటే భూమికి ఓషధీ శక్తిని ఇస్తుంది. అది ఇన్ని వడ్లు గింజలు వేశారనుకోండి, అన్ని కంకులు వస్తాయి, పంట పండుతుంది. కానీ పంట పండడం భూమి ధర్మంగా పండింది. ఇప్పుడు ఈ పంట వీడికి భోగంగా వెళ్ళాలా వద్దా, వీడి అన్నం తినాలా వద్దా అంటే, అప్పుడు భూదేవి యొక్క అనుగ్రహం శ్రీదేవిగా మారే ముందు ఇద్దరూ ఆయన వంక చూస్తారు, భర్త వంక. వెళ్ళొచ్చా అని చూస్తే వీడెప్పుడు ఒక్కనాడు భగవన్నామం పలకడం, ఎప్పుడు స్వార్థమే. అసలు ఏ విషయంలోనూ భగవంతుడు కాని త్యాగం కాని ఏమీ అక్కర్లేదు. వీడికి ఒక పాఠం చెప్తే తప్ప నేను జ్ఞాపకానికి రాడు. మంచితో మర్యాదతో ఎంతో ప్రయత్నించా. పిల్లవాణ్ణి కూడా ఒక చిన్న దెబ్బ కొడుతుంటారు తల్లిదండ్రులు. ఎందుకు? లాలనమున బహదోషము లోలింప్రాపించు తాడ నోపాయములంచాల గుణంబులు కలుగును తాడ నంబె బాలురకును పద్యంబరయన్నంటుంది యశోదాదేవి భాగవతంలో.
ఓ 4 దెబ్బలు ఇస్తే కానీ పిల్లలు బాగుపడరు, వాళ్ళకి పథ్యం, అందుకుని కొడతాను కృష్ణుడి అంది. కొట్టలేకపోయింది వేరు మాట అనుకోండి. కాబట్టి భగవంతుడు కూడా వీడికి ఒక చిన్న దెబ్బేస్తే తప్ప వీడు బాగుపడ్డరా, పాడు చేసేసుకుంటున్నాడు మనుష్య జన్మ అని ఏం చేస్తాడంటే ఆ పంట ఇంటికి రాదు, ఏదో ఉత్పాతం పాడవుతుంది. అరే రే ఎందుకు ఇలా పోయింది, అప్పుడు ఆలోచిస్తాడు, జాగ్రత్త పడతాడు, భక్తితో ఉంటాడు, మళ్ళీ ద్విగుణీకృతంగా ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు అన్న మాటకు అర్థం ఏమిటంటే భూమిలోని పంట నీకు భోగంగా మారాలా వద్దా అంటే మధ్యలో ఉన్నవాడు అనుగ్రహం ఉంటేనే. అది భార్య అన్న మాట సంకేతింపబడుతూ ఉంటుంది. సూర్యుడికి భార్యలు ఛాయ, ఉష, పద్మిని, సంజ్ఞ, వీళ్ళందరూ ఆయన భార్యలు. మీరు ఇప్పటికీ హర్షవల్లి, అరసవిల్లి అంటుంటారు. ఇంద్రప్రతిష్ఠ, దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు సూర్యనారాయణమూర్తిని. ప్రతిష్ఠించి ఇప్పటికీ కూడా మహానుభావుడు ఏమిటంటే చిన్న కత్తి పట్టుకుని ఉంటాడు సూర్యుడు, సూర్యకఠారి అని అక్కడ ఉంటుంది. అదే వెంకటాచలంలో వెంకటరమణుడు పట్టుకుంటాడు సూర్యకఠారి, చిన్న కత్తి కూడా పట్టుకుని ఉంటాడు. ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు, ఆయనకి అర్చకత్వం ఎవరు చెయ్యాలి అంటే సూర్యనారాయణమూర్తి నిర్ణయం చేశారు. శ్రీముఖలింగం దగ్గర అర్చన చేసేటటువంటి కుటుంబాలలో సోదరుల కల్లోకి వెళ్ళి మీరిద్దరూ వచ్చి హర్షవల్లిలో నాకు అర్చకత్వం చేయండి అన్నారు. వాళ్ళిద్దరూ పరమ సంతోషంగా సూర్యుడికి నమస్కారం చేసి నదీ తీరం వెంట నడిచొస్తున్నారు. అరసవిల్లి అంటే బాగా అర్థం అవుతుంది, హర్షవల్లి దాని పేరు. ఎందుకంటే అక్కడికి వెడితే హర్షం, సంతోషం తప్ప దుఃఖం ఉండదు, అనుగ్రహిస్తాడు కాబట్టి. వాళ్ళు నదీ తీరంలో నడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కడ నడిచి వెడుతున్నారో అక్కడ నది మించి ఒక మూట కొట్టుకొచ్చింది. ఏమిటని చూశారు, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అందులో. వాళ్ళు ఆ మూట తీసి విప్పి చూశారు. హర్షవల్లి క్షేత్రంలో సూర్యుడికి పూజ చేసేటప్పుడు ఏ ఏ మంత్రాలు, ఏ ఏ ఉత్సవాలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలో అందులో ఉంది. ధన్యులం తండ్రి, నువ్వు అనుగ్రహించావని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చారు. ఇప్పటికీ అదే విధానంలో అరసవిల్లిలో పూజలు జరుగుతుంటాయి. చిత్రం ఏంటంటే చిట్టి పనస మీకు అక్కడే కనపడుతుంది. పనస అంటే పెద్ద పెద్ద పనసకాయలు ఉంటాయి. అరసవిల్లి క్షేత్రంలోనే స్వామి దేవాలయానికి పక్కకెళ్ళి కొద్దిగా చూస్తే అక్కడే ఓ పనస చెట్టు ఉంటుంది. దానికి చిట్టి పనస అని ఇంతంత పనసకాయలు ఉంటాయి. గుత్తులు 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 ఎన్ని పనసకాయలు వేలాడుతుంటాయి. కాబట్టి అద్భుతమైన క్షేత్రం. స్వామి పీఠం మీద చూస్తే ఛాయా, ఉషా, పద్మిని ఉంటారు పీఠం మీదే. అంతటి మహానుభావుడైన సూర్యనారాయణమూర్తికి సంజ్ఞాదేవి భార్య. మళ్ళీ అందులో చమత్కారం జరిగింది. ఆ సంజ్ఞాదేవి సూర్యుడి యొక్క తేజస్సు భరించలేకపోయింది. సంగమ కాలమునందు దంపతులు ప్రహృష్టంగా ఉంటే తప్ప తేజోవంతమైన సంతానం కలగదు. ఇంత తేజోమూర్తి అయిన సూర్యుడు సంజ్ఞాదేవి దగ్గరికి వస్తే ఒకసారి ఆవిడ తేజస్సు చూసి కన్నులు మూసుకుంది. అబ్బా ఇంత తేజస్సా అని. ఆయన అన్నాడు, సంగమ కాలమునందు నువ్వు నన్ను చూసినప్పుడు బాధతో కళ్ళు మూసుకున్నావు, అందుకే పరమధర్మాత్ముడైనప్పటికీ కూడా ఎవరిని చూడ్డానికి లోకం భయపడి కళ్ళు మూసేసుకుంటుందో వాడు కొడుకుగా వస్తాడు. సూర్యుడి గతి కాలము యమధర్మరాజు కొడుకుగా వచ్చాడు. సంజ్ఞాదేవి యందు సూర్యుడికి పుట్టిన కొడుకే యముడు. తర్వాత విలోల అయింది ఆవిడ సంజ్ఞాదేవి, వేరొక పర్యాయం. విలోల అంటే చించలంగా చూసింది, భయం భయంగా కంగారుగా. విలోలవై చూశావు కాబట్టి విలోలత్వము కలిగినటువంటి నది పుడుతుందన్నారు, యమున పుట్టింది అందుకే. వేరొక పర్యాయం వైవస్వతుడు జన్మించాడు, ఆయనే మనువు. ఆయనకే సమస్త ధర్మములను సూర్యనారాయణమూర్తి నేర్పాడు, అందుకే మనువు యొక్క సంతానం కాబట్టి మనుష్యులు. అక్కడ నుంచే మనుష్యులందరికీ కూడా ధర్మశాస్త్రం అలవాటైంది. మహానుభావుడైన సూర్యుడు చెప్పింది అదంతా. కొడుకుకి గురువుగా నిలబడ్డాడు ఒకప్పుడు. అందుకే ఆ రామచంద్రమూర్తి యొక్క వంశక్రమం ఏమిటి అని అడిగినప్పుడు అందులో ఈ విషయాన్ని చెప్తాడు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. చెప్తూ అవ్యక్తము బ్రహ్మ, మరీచి, మరీచి యొక్క కొడుకు కశ్యపుడు, కశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడు యొక్క కొడుకు మనువు, మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు యొక్క కొడుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకుడు, త్రిశంకువుకి దుందుమారుడు లేదా యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్, సుసంధి, ధ్రువసంధి, ప్రసేనచిత్, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు,
అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి శీఘ్రగుడు, శీఘ్రగునికి మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇంతమందిలో అవ్యక్తము నుండి బ్రహ్మ, బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి సూర్యుడు, సూర్యుడికి మనువు. అంటే మనుష్య జాతికి సంబంధించినటువంటి సమస్త ధర్మములు నేర్పినటువంటి గురువై నిలబడింది సూర్యమండల స్వరూపం. మహానుభావుడైనటువంటి సూర్యుడు. ఆమె ఆ సంజ్ఞాదేవి ఈయన యొక్క తేజస్సు తట్టుకోలేకపోయింది. ఆమె తన ఛాయని చూసింది ఒకసారి, తన నీడనే చూసి, ఈయన తేజస్సు భరించలేకపోతున్నాను, నీకు నాకు భేదం ఉండదు కాబట్టి నేనే అనుకుంటాడు, ఆయనతో నువ్వు కాపరం చేయి, నేను వెళ్ళిపోతున్నాను అని. విడిచిపెట్టి వెళ్ళిపోవడాలు కాదు సుమా, అసలు సనాతన ధర్మంలో లేవు ఆ మాటలు. ఛాయాదేవిని తన స్థానంలో ఉంచి ఆమె బడబా రూపం, ఆమె ఒక హయ రూపాన్ని పొంది ఉత్తర కురుదేశముల యందు తిరుగుతూ తపస్సు చేస్తోంది. చేస్తుంటే విశ్వకర్మ తండ్రి చూశాడు, ఏమమ్మా ఇలా వచ్చేసావన్నాడు. మీ అల్లుడి తేజస్సు భరించలేకపోతున్నాను నాన్న, వచ్చేశానని. ఈ ఛాయాదేవి సూర్యనారాయణమూర్తితో ఉన్న కారణం చేత ఆమెకి కుమారుడు కలిగారు. ఆమెకి కలిగినటువంటి మొదటి కుమారుడు శనీశ్వరుడు. శనీశ్వరుడు అనకూడదు, గ్రహములకు ఈశ్వరత్వం లేదు. గ్రహనాయకుడైన సూర్యుడు పరబ్రహ్మ. గ్రహములకు ఈశ్వరత్వం ఉండదు. గ్రహములు ఈశ్వరుడి చేత ఆదేశింపబడతాయి. అందుకే గ్రహములు తమంత తాముగా ఫలితాలు ఇవ్వలేవు. ఈశ్వరుడు ఇలా చూపించాడనుకోండి, వేలు ఆగిపోవలసిందే. అందుకే శ్రీకాళహస్తిలో శివుడు నవగ్రహ కవచం కట్టుకుంటాడు. అంటే ఆయనకి అది కవచం, అదొక ఆభరణం. అందుకే శివుణ్ణి నమ్ముకున్న వాడిని గ్రహాలు ఏం చేస్తాయిరా అంటుంటారు. అటువంటి నవగ్రహములలో ఒకటి శనైశ్చరుడు. శనైశ్చరుడు అంటే శనైహి శనైహి చరహ. ఆయన మిగిలిన గ్రహాల్లో వెళ్ళడు, మిల్లిగా మిల్లిగా వెడతాడు. అందుకే ఏలినాటి శని వచ్చింది అనుకోండి, అక్కర్లేని అల్లర్లన్నీ వస్తాయి. మెల్లగా మెల్లగా నడుస్తాడు. కాబట్టి శనైశ్చరుడు తప్ప శనీశ్వరుడు కాడు. ఆయన ఛాయాదేవి ఎందు పుట్టాడు. అలాగే ఆవిడకే తపతి అనబడేటటువంటి ఒక నదీస్వరూపం ఆడపిల్ల పుట్టింది. ఆవిడకే సావర్ణి అనబడేటటువంటి వేరొక కుమారుడు జన్మించాడు. కొన్నాళ్లకి గమనించాడు సూర్యనారాయణమూర్తి. అది కూడా ఎందుకు గమనించాడు అంటే, యమధర్మరాజు వెళ్ళి చెప్పాడు, అమ్మ మమ్మల్ని ఎందుకో తేడాగా చూస్తోంది, ఆ పిల్లల్ని చూసినట్టు మమ్మల్ని చూడటం లేదన్నాడు. అనుమానం వచ్చింది సూర్యుడికి. అనుమానం వచ్చి ఛాయాదేవిని అడిగాడు. అప్పుడు ఆవిడ చెప్పింది, సంజ్ఞాదేవి హయరూపంలో వెళ్ళిపోయింది. భార్య యందు ప్రేమతో తాను కూడా హయరూపమెత్తి వెళ్ళాడు. వెళ్ళి ఉత్తర కురు దేశముల యందు ఆమెతో హయరూపంలో క్రీడించాడు. క్రీడిస్తే అశ్వనీ దేవతలు పుట్టారు. ఆ అశ్వనీ దేవతలే దేవవైద్యులయ్యారు. దేవతలకి కూడా వాళ్లే వైద్యులు. ఒకప్పుడు శంకర భగవత్పాదులకి భంగధర వ్యాధి వస్తే అశ్వనీ దేవతలు వచ్చి వైద్యం చేయబోయారు. వాళ్లే దేవీ భాగవతంలో కూడా ఆఖ్యానంలో కనపడతారు, మహా అందగాళ్ళు, దేవవైద్యులు. అటువంటి అశ్వనీ దేవతలు ఆయనకి సంజ్ఞాదేవి హయరూపంలో ఉండగా జన్మించినటువంటి వాళ్ళు. లోకాన్ని అనుగ్రహించడానికి అనేక రూపాలతో ఈశ్వరుడు అనేక రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే పద్మిని, పద్మిని అంటే పద్మమునందు ఉండునది అని లక్ష్మీదేవి. ఆ పద్మము వికసనమును పొందాలి అంటే సూర్యకిరణములు పడితే తప్ప వికసనమును పొందదు. అసలు పద్మిని ఆయన భార్య అన్నప్పుడు రెండు విషయాలు తెలుసుకో అని గుర్తు. ఏమిటి అంటే, పద్మము ఉందనుకోండి, పద్మమునకు ఒక లక్షణం ఉంటుంది, అది ఎక్కడ ఉన్నా బురదలో ఉంటుంది. బురదలో ఉండి, బురదలో పుట్టి, బురదలో పెరిగి, బురదలో వికసిస్తుంది. బురదలోనే ఆ తామర మొగ్గ పుట్టినప్పుడే పక్కనే చాప, కప్ప, పీత ఉంటాయి. ఇది పెరుగుతూ ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది, అది వికసిస్తుంది, అందులో మకరందం ఉంటుంది. పక్కన ఉన్న చాపకి కానీ, కప్పకి కానీ, పీతకి కానీ, పురుక్కి కానీ దానిలో మకరందం ఉందని తెలియదు. అందులో మకరందం ఎవరికి తెలుసు అంటే, పక్కన వనంలో ఉన్న తుమ్మెదకి తెలుసు. అది వచ్చి మకరందపానం చేస్తుంది. బురదలో పుట్టిన సూర్యకిరణముల చేత వికసనమును పొంది బురద తనకు అంటుకోకుండా నిలబడుతుంది. సంసారమన్న పంకమునందున్న భగవంతుని వంక చూసి వికసనమును పొందు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత కదు అమ్మవారు. అది పద్మమాయన భార్య అంటే నీ యందు కలగవలసినటువంటి వికసనము. రెండు,
తామరాకు మీద నీటి బుట్టు అంటారు. నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు శంకర భగవత్పాదులు మొహముద్గరంలో. తామరాకు మీద నీటి బొట్టు పడితే చించలంగా అటు ఇటు కదిలి ఏదో ఒక పూసలా ఏర్పడి జారి మీద పడిపోతుంది. సంసారందు మెల్లమెల్లగా సాధన చేసి నీ చెప్పులు నీ కొడుక్కి ఇచ్చేసే రోజు ఒకటి వచ్చేస్తుంది. చెప్పులు కొడుక్కి ఇచ్చేయడం అంటే నిజంగా వేసుకున్న చెప్పులు ఇమ్మని కాదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే కొడుకు పుట్టేశాడు అనుకోండి, నీ కర్తవ్యాలు పూర్తయ్యాయి. ఇప్పుడు వాడికి కొడుకు పుడితే వాడు కూర్చుంటాడు బాలసారల పీటల మీద, వాడి కొడుక్కి ఉపనయనం చేస్తే వాడు కూర్చుంటాడు పీటల మీద, వాడి కొడుకుని చదివించుకోవాల్సి వస్తే వాడు నిర్ణయించుకుంటాడు. అయిన దానికి కాదానికి ఒరే అని వెంట పడిపోకు. నీ చెప్పులు విప్పేసి ఇప్పుడు నువ్వేం చేయాలి? పిచ్చి కోరికలు పెట్టుకోకు. ఇంకా ఒరిగిపోతోంది, పశ్చిమ దిక్కుకు ఒరుగుతోంది. నీ జీవుడి కోసం నీకు మనుష్య శరీరం వచ్చినందుకు శాస్త్ర పఠనం చేసుకో, గురువు గారి పాదాలు పట్టుకో, నిస్సంగంగా ప్రశాంతంగా కూర్చుని వైరాగ్య సుఖాన్ని పొంది ఈశ్వరుడి యందు మనసుని పూర్తిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నమునందు ధృతిని పొందు. లేకపోతే ఎప్పటికీ చెప్పులు ఇప్పకపోతే దానికి అర్థం ఉండదు. అలా వెంపర్లాట ఉండిపోతుంది. నీకు ఉద్ధరణ ఎక్కడి నుంచి వస్తుంది? ధన్య అన్న నామంలో భాస్కర్ రాయలు వారు చెప్తారు. అలా ఉండిపోతే ఏమైపోతుందంటే తిరియక్కైపోతాడు. తర్వాత మనసుకి లక్షణం ఉంటుంది, అది వాసనా బలంతో అదే పట్టుకుంటుంది. ప్రీతి ఉండిపోతుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో ఎవరి మీద ప్రీతి ఉందో వాడిని పట్టుకుంటాడు. ఒరే నీకింత మనుష్య శరీరం ఇచ్చా, శాస్త్రం అక్కర్లా, గురువుగారు అక్కర్లా, ఉపాసన అక్కర్లా, వైరాగ్యం అక్కర్లా, ఎప్పుడూ పిచ్చి కోరికలే పెట్టుకున్నావు. అవి ఎవరికి లేవురా? కుక్కకి ఉంటాయి, పిల్లికి ఉంటాయి, అందులోకి పో. మనుష్య జన్మ ఎందుకంటాడు ఈశ్వరుడు? తిరియక్కుగా వెళ్ళిపోతాడు అని ధన్యానామానికి భాస్కర్ రాయలు వ్యాఖ్యానం చేశారు. అందుకని ఒక స్థితిలో వైరాగ్య సుఖాన్ని పొందాలి. ఆ కారణం చేత అలా వెళ్ళాలి అంటే కర్తవ్యత నిష్ట తెలుసుకుని బిడ్డలు ఒక స్థానానికి వచ్చేసిన తర్వాత తాను ఒక స్థానంలో అప్పటి వరకు పట్టుకున్నాడు, విడుపు వదిలిపెట్టి తాను ప్రశాంతపడిపోతాడు. పట్టుకోవలసినప్పుడు పట్టుకోవాలి, విడిచిపెట్టవలసినప్పుడు విడిచిపెట్టాలి. విడిచిపెట్టకూడనప్పుడు విడిచిపెట్టకూడదు, పట్టుకోవలసినప్పుడు పట్టుకునే ఉండాలి. తెలిసిందా? అందుకని పట్టు విడుపు తెలిసి ఉండాలంది శాస్త్రం. అది తెలియకుండా పట్టుకోవలసినప్పుడు విడవకూడదు, విడవలసినప్పుడు పట్టుకోకూడదు. ఈ పరిణతి ఎందుకు వస్తుందన్నారు? గురువాక్య శ్రవణము చేత, శాస్త్ర పఠనము చేత. దానికే శ్రద్ధ అని పేరు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శంకర భాష్యం. శాస్త్రము సత్యము, గురువు గారి మాట సత్యము, కాబట్టి అలా మేం ప్రవర్తిస్తాం అన్న నమ్మకంతో ఎవడు నిలబడతాడో సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే, అటువంటి వాడికి అన్నీ లభ్యమవుతాయి. వాడు అసలు నోరు తెరవలసిన అవసరం ఉండదు. ఏ కాలమునందు పట్టుకోవాలో అప్పుడు పట్టుకుంటాడు, ఏ కాలమునందు విడవాలో అప్పుడు విడుస్తాడు. ఆ పరిణతి కలుగుతుంది. కాబట్టి శ్రద్ధ అన్న మాట అంత గొప్పది. కాబట్టి సూర్యనారాయణమూర్తి లోకానికంతటికీ కూడా ధర్మ ప్రబోధం చేశాడు. కాబట్టి ఇది చెప్పడం తామరాకు మీద నీటి బొట్టు, అలా ఉండడం నేర్చుకో. ఈ రెండిటి చేత పద్మము మనకి సంకేతిస్తూ ఉంటుంది, ఇలా బ్రతకడం నేర్చుకోరా అని చెప్తూ ఉంటుంది. ఛాయ ఉష పద్మిని సమేత. కాబట్టి ఆయన పొందినటువంటి సంతానం. ఇందులో మళ్ళీ ఒక విచిత్రం. ఏమిటా విచిత్రం అంటే యమునకి ఒక లక్షణం ఉంటుంది. యమున ముందుకు వెడుతుంది తప్ప వెనక్కి రాదు. గంగ మాత్రం ముందుకు వెళ్ళి వెనక్కి వెడుతుంది. ఎక్కడ పెడుతుందంటే కాశీపట్టణంలో పెడుతుంది. గంగ అన్ని చోట్ల ఉన్నా కాశీగంగా అని ఎందుకంటారు అంటే ఒక్కటే కారణం. కాశీపట్టణంలో గంగానది దక్షిణ దిక్కు వైపుకి ప్రవహిస్తూ ఉత్తర దిక్కు వైపుకి తిరుగుతుంది. అనేక కోట్ల జన్మలలో ఏ ఉపాధి ఎత్తండి, ఏ ఉపాధిలో ఉండండి, ఆ ఉపాధికి పుట్టుక మరణము ఉంటాయా? ఉండవా? ఉండి తీరుతాయి. కాబట్టి ఏ సమయంలో జరుగుతుంది పుట్టుకంటే ఎవరూ చెప్పలేరు. ఏ సమయంలో మళ్ళీ శరీరం వదిలిపెట్టేస్తావు తెలియదు. పుట్టినప్పుడు ఎంత బాధో మరణించినప్పుడు అంత బాధ. నిజానికి ఈ రెండే బాధలు, మధ్యలోవి నువ్వు అనుకుంటున్న బాధ. అసలు బాధలు ఆ రెండే.
దీన్ని వదలడం కష్టం, దీంట్లోకి వచ్చి బయటికి రావడం కష్టం. ఈ రెండే నరకాలు. కాబట్టే ఈ శరీరములోకి ప్రవేశించినటువంటి జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎన్ని జన్మలలో ఏ సమయాల్లో వదిలాడో. అందుకే అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు సలిపెంపేరొక్క 1000 సంవత్సరములు అన్నారు పోతన గారు. మొసలితో ఏనుగు పోరాటం రాత్రుళ్ళు చేసింది, పగళ్ళు చేసింది, సంధ్యలు చేసింది. ఇన్ని కోట్ల జన్మలలో ఎన్ని మాటలు శరీరం విడిచిపెట్టినప్పుడు రాత్రి పోరాటం చేసి వదిలేవో, పగల పోరాటం చేసి వదిలేవో, సంధ్యాకాలంలో వదిలేవో, ఎన్ని మాటలు వదిలేశాము. శరీరాన్ని విడిచిపెట్టి శరీరాన్ని పొందుతూనే ఉన్నావు. కానీ అలా కాకుండా ఏ ధర్మాన్ని పట్టుకొని మెల్లిగా విడివడడం రావాలో. లోకంలో ధర్మము 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 అని ఎందుకంటారో తెలుసా అండి? ధర్మం ఏం చేస్తుందంటే కట్లు విప్పుతుంది. ధర్మ వ్యతిరిక్త భావనలు ఏం చేస్తాయంటే కట్లు బిగిస్తాయి. అదే తాడండి. ఇలా అన్నాను అనుకోండి కట్టేశాను, ఇలా అన్నాను అనుకోండి విప్పేశాను. ధర్మం ఏం చేస్తుందంటే విప్పేస్తుంది. ధర్మాన్ని వదిలినప్పుడు కట్టేస్తుంది, సంచితమై పడిపోతుంది. ఇది మనుష్యుడిగా ఎలా బ్రతకాలో, ఆ ధర్మం ఎలా పట్టుకోవాలో సూర్యనారాయణమూర్తి నుండే వచ్చింది. గురుస్వరూపంగా కూర్చుని ఉపదేశం చేశాడు మహానుభావుడు. అందుకే సూర్యుడు చేసినటువంటి ఉపకారం గురుస్థానంలో కూర్చుని లోకంలో ఎవ్వరూ చేయరు. పైగా అసలు ఎవరికైనా ఉండవలసిందేది అంటే, స్త్రీకి కానివ్వండి పురుషుడికి కానివ్వండి, ఆభరణం ఏది అంటే ఓర్పే. ఎవడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడంటే, ఎవడు సహనము కలిగిన వాడో వాడే వృద్ధిలోకి వస్తాడు. ఆ ఓర్పు లేదనుకోండి, ప్రతిదానికి అర్థం పర్థం లేకుండా ఏదో తిరగబడిపోవడం, ప్రతిదాన్ని భరించలేని స్థితి, వేచి ఉండలేని స్థితి ఉందనుకోండి, దాని చేత వృద్ధిలోకి రాడు. అందుకే రామాయణంలో క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా ధర్మం, క్షమా యశః, క్షమయావిష్ఠితం జగత్ అంటాడు. ఓర్పుయే సత్యము, ఓర్పుయే యజ్ఞము, ఓర్పుయే ధర్మము, ఓర్పే సమస్తము. ఆ ఓర్పునందే ఈ లోకమంతా నిలబడి ఉంది. అటువంటి ఓర్పు నేర్చుకోవాలి అంటే సూర్యనారాయణమూర్తిని చూసి నేర్చుకోవాలి. ఎందుకని? ఆయనకి ఉన్నటువంటి పరికరములను మీరు బాహ్యంలో చూడండి, ఆయన చేసేటటువంటి పని చూడండి. అసలు రెండిటికి ఏమైనా సమన్వయం ఉంటుందా? నిరాధారమైనటువంటి ఆకాశంలో ప్రయాణం చెయ్యాలి. రథచక్రం చూస్తే ఒక్కటే రథచక్రం, రథసారథి చూస్తే నడుం వరకు మాత్రమే ఉన్నవాడు. ఆయన చూస్తే ఏ ఋతువులో ఏ కాలంలో ఎప్పుడు ఎలా ప్రకాశించాలో అలాగే ప్రకాశించాలి. ఎప్పుడైనా సూర్యబింబం ఉదయించడం ఇవాళ 1 నిమిషం ఆలస్యమైంది అన్నమాట ఉంటుందా? ఉండదు. పైగా ఏ ఋతువులో ఏ ధర్మం చేసేయాలో ఆ ధర్మం చేసేస్తుండాలి. అది అంత అద్భుతంగా కేవలం ఏదో వెలుతురిస్తూ వెళ్ళిపోతే సరిపోదు. వెలుతురు ఇస్తూ అంత గొప్పగానూ మళ్ళీ అనుగ్రహించేయాలి. సూర్యుడి యొక్క వైభవం గురించి చెప్తూ ఆయన ఎలా ఇచ్చేస్తుంటాడు అన్నది చెప్తూ చిన్న పిల్లలతో కూడా పాట పాడించేవారు పూర్వం. ఎండలు కాసేటెందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేదెందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేదెందుకురా, చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేటెందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేటెందుకురా, ఆకలి తీరేటందుకురా, ఆకలి తీరేదెందుకురా, స్వామిని కొలిచేటందుకురా, స్వామిని కొలిచేదెందుకురా, ముక్తిని పొందేటందుకురా. అక్కడ నుంచి ఇక్కడ వరకు వెలుగుల ముద్దగా ప్రయాణిస్తూనే ఇచ్చేయాలి ఆయన. మళ్ళీ ఇవి వేరు పనులండి, అది వేరు పనండి అంటే కుదరదు. మంచి గ్రీష్మ ఋతువులో ఎండ కాయాలి. ఆ ఎండ కాసినప్పుడు ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేటందుకురా. తర్వాత వర్షాకాలానికి తీసుకున్న నీరు మబ్బు రూపంలో వచ్చేయాలి. మళ్ళీ ఈ మబ్బుని ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ నక్షత్ర గ్రహతారాణామధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి అని ఆదిత్య హృదయంలో మహర్షి చెప్పినట్టు మళ్ళీ ఆయనే ఆతపి తపింపజేసిన వాడు ఆయనే, వర్షం కురిపించేసిన వాడు ఆయనే. కురిపించేయాలి.
కురిపించిన వాడే పంటలు పండించాలి, పంటలు పండించిన వాడే ఔషధీ శక్తినిచ్చి అన్నం ఇవ్వాలి, అన్నం ఇచ్చిన వాడే జీర్ణం చేయాలి, జీర్ణం చేసిన వాడే శక్తినివ్వాలి, శక్తినిచ్చిన వాడు బుద్ధినివ్వాలి, బుద్ధినిచ్చిన వాడు వైరాగ్యం ఇవ్వాలి, వైరాగ్యం ఇచ్చిన వాడు మోక్షం ఇవ్వాలి. ఇన్ని పైన తిరుగుతూ ఇచ్చేయాలి. ఏదో వెలుగులు ఇవ్వడం కాదు, ఇవన్నీ ఉన్న సాధనములు. ఆయన చేసే పని చదువుకోరా అంటే నాకు వేరే గది ఉండాలండి అన్నాడు అనుకోండి, ఓసారి సూర్యబింబం చూపించి చెప్పాలి. ఆయనకి ఏమున్నాయిరా, ఆయన ఏం చేస్తున్నాడు, నీకెందుకు రా ఇవన్నీ అని చెప్పగలగాలి. ఆయన్ని చూసి నేర్చుకోవాలి. క్రమశిక్షణ ఖచ్చితంగా. ఏమిటో టైం మేనేజ్మెంట్ అంటే విదేశాల పుస్తకాలన్నీ చెప్తా ఉంటారు. సూర్యుడి కన్నా టైం మేనేజ్మెంట్ ఉన్నవాడు ఉన్నాడేంటే? అసలు ఆయన్ని బట్టే కదా సమస్తం వచ్చింది లోకంలో. ఒక్క క్షణం ఆగడే, ఒక్క క్షణం ఆలస్యం చేయడే. సూర్యోదయ సూర్యాస్తమయాలంటే పంచాంగంలో లెక్క కట్టినట్టు అయిపోవాలంటే, గ్రహణం అంటే లెక్క కట్టినట్టు వచ్చేయాలంటే, ఇంతకన్నా శాస్త్రం ఈ దేశంలో ఉందండి. ఇంతకన్నా శాస్త్రజ్ఞులు ఎక్కడున్నారు? రామప్ప దేవాలయంలో కట్టినట్టు అటువంటి అద్భుత దేవాలయ నిర్మాణం చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఆ సూర్యనారాయణమూర్తిని కన్నులారా చూడాలనుకుంటే తిరుపతి వెడితే పద్మసరోవరం ఎదురుగుండా పద్మములు ఎప్పుడు వికసించి ఉండి అందులోంచి పద్మావతీదేవి రావాలంటే సూర్యప్రతిష్ఠ చేశారు స్వామి. 2 చేతులలో కమలాలు పట్టుకుని నిలబడి ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో. గుడి చిన్నది గాని మూర్తి నిలబడి ఉంటే నిజంగా అబ్బా స్వామి, మా కన్నులతో చూడలేని స్వామి ఈ రూపంతో దిగొచ్చావా అని కన్నులతో జుర్రేసుకోవాలనిపిస్తుంది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథు అంటారు పోతన గారు భాగవతంలో. అలా ఆయన రూపాన్ని జుర్రుకోవాలనిపిస్తుంది. ఇదొక్కటి సరిపోతుందా? ఆయనకి ఒక గమ్మత్తుంది. అసలు ఆయన మళ్ళీ మీరు ఏ ఈశ్వర స్వరూపం పేరు చెప్పండి, ఆయనకి కన్ను ఆయనే. విష్ణువు అన్నాను అనుకోండి, క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణిది భైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరతభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్తరినలిన గదాశంఖపాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభిః వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే. సూర్యచంద్రులిద్దరూ విష్ణువు యొక్క నేత్రములు. కుడికన్ను సూర్యుడు, ఎడంకన్ను చంద్రుడు. ఎందుకని? ఎవరు భగవద్విరోధులో వాళ్ళని కుడికంటితో కాల్చేస్తాడు, ఎవరు భగవద్భక్తులో వాళ్ళని ఎడమ కంటితో చల్లగా ఆదరిస్తాడు. మనకి సనాతన ధర్మంలో భయపెట్టడానికి కూడా భయం తీర్చడానికి కూడా ఉండడు. భయపెట్టినా వాడే, భయం తీర్చినా వాడే. విష్ణు సహస్రంలో చదవట్ల భయకృత్ ఆయనే, భయనాశన ఆయనే. అందుకే ఒకేసారి చూస్తూ అధర్మం యొక్క పీచం అణిచేస్తాడు. అందుకే మహానుభావుడు ఆ తపింప చెయ్యగలిగినటువంటి శక్తిని సూర్యుడిని కన్నుగా పెట్టుకుని ఉంటాడు కుడివైపు, అనుగ్రహ శక్తిని ఎడమ కంటిలో పెట్టుకుంటాడు. పరీక్షిన్ మహారాజు గారు కడుపులో ఉండగా ఉత్తరాగర్భం మీదకి అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చేశాడు. అక్కడే రథం ఎక్కుతున్న కృష్ణుడి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని ఒక్క మాట అంది ఆవిడ, చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపుల్లారవిందలోచన భళ్ళాగ్ని నలించి శిశువు బ్రతికింపగదే అంది. బాగా కళ్ళు విప్పి చూస్తున్నావు కృష్ణానికి తెలీదా? నీ చెల్లెలి కోడల పరాయిదాన్న సుభద్ర కోడల్ని. నా భర్త పోయాడని లేదు, నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. నీ మేనల్లుడు పోయాడయా అభిమన్యుడు. మేనమామవి ఇంత శక్తివంతుడివి రక్షించలేదు, పోన్లే వదిలి. పాండవుల ఏకైక వంశాంకురం నా కడుపులో కాలిపోతున్నాడయా, బ్రహ్మశిరోనామకాస్త్రం లోపలికి వెళ్ళిపోయింది, రక్షించవా అంది. అంతే. ఇక్కడ ఇలాగే ఉన్నాడు రథం ఎక్కుతూ. సకల ప్రాణి హుదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళ్ళుండచ్యుతుడ ఎడం విరటజాగర్భంబున వైష్ణవమాయ కప్పి చక్రహస్తకుడై ఆ మహానుభావుడు అక్కడ పైన ఉన్నవాడు. ఆగే సకల ప్రాణుల యొక్క హృదయముల యందు సూక్ష్మమైనటువంటి ఒక చిన్న కణం రూపంలో ప్రకాశించేటటువంటి పరమాత్మ సూక్ష్మకలుండచ్యుతుడ ఎడన్ మాయ కప్పి చక్రధరుండై విరటజాగర్భంబున వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. ఇటువైపు చూస్తే పరీక్షిత్తు చూస్తున్నప్పుడు అబ్బా
ఎంత బాగున్నాడు రా ఈయనెవరో. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారభక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఎంత అందంగా ఉన్నాడని పరీక్షిత్తు కనబడుతున్నాడు. బ్రహ్మశిరోనామకాస్త్రానికి ఘోర రూపంతో కనపడి తనలోకి తీసేసుకున్నాడు. ఏకకాలమునందు 2 రూపములు పెట్టాడా లేదా? శివుడైనా అంతే. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అని పంచమంత్ర పఠనంలో చెప్తున్నావా లేదా? ఆ ఈశ్వరుడికే అఘోర రూపములుంటాయి. అది సూర్య చంద్రౌచ నేత్రే, సూర్యుడి రూపంలో తపింపచేస్తాడు, చంద్రుడి రూపంలో చల్లతనాన్ని అనుగ్రహిస్తాడు భక్తులకి. అందుకే అమిత్రాణం భయకరో మిత్రాణామ భయంకర. అమిత్రులైన వాళ్ళకి అంటే ఆయన పట్ల అనుకూలురు కాకుండా ఉన్న వాళ్ళని తపింపచేసి సంహరిస్తాడు, అనుకూలురైన వాళ్ళని అనుగ్రహ శక్తి చేత కాపాడతాడు. అదే పరమాత్మ మళ్ళీ పరమశివుడిగా మాట్లాడారనుకోండి, వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్ని నయనం వందే ముకుంద ప్రియాం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఆయనకి సూర్య చంద్ర అగ్నులు 3 నేత్రములు. పరమశివుడికి సూర్యచంద్రుడే నేత్రములు. అమ్మవారి దగ్గరికి వెడితే, ఆవిడ దగ్గరికి వెడితే మరీ విచిత్రం. ఆవిడ తాటంక యుకళీభూత తపనోడు పమండల. ఆవిడికి 2 తాటంకములు సూర్యచంద్రులు. ఎందుకని? సూర్యచంద్రులిద్దరూ ఆవిడికి తాటంకములై ఉన్నారు అంటే కాలమునకు వశపడదు ఆవిడే. మనం సూర్యుడు ఇవాళ ఉదయించి మళ్ళీ రేపు ఉదయించాడు అనుకోండి, నా ఆయుర్దాయం ఒక రోజు పోయింది కాదు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు పరమాత్మ. ఆవిడికవి ఆభరణాలు కాబట్టి ఆవిడ ఎందుకు అసలు ఆ కాలమునకు వశవర్తి? ఆవిడ కాలమునకు వశపడదు. అందుకే నిత్యయవ్వన, ఆవిడికి వార్ధక్యం ఉండదు. అమ్మవారి జుత్తుని చెప్పండి ఎలా ఉంటుందో అన్నారనుకోండి, అమ్మో పూర్వజ ఎప్పుడో ఉన్న తల్లి కదండి జుత్తు తెల్లగా ఉంటుంది అనకూడదు. దునోతుధ్వం తన్న స్థులిత దళితి ఇందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకర్లు. నల్ల గండు తుమ్మెదల బారుల నల్ల కలువల తండంలా అంత నల్లగా ఉంటుంది ఆవిడ కొప్పు. మరి ఎప్పుడో పుట్టిన జుత్తు ఎందుకు తెల్లబడదు అంటే ఆమె కాలమునకు లొంగదు, కాలం ఆవిడికి లొంగి ఉంటుంది. అందుకని సూర్యచంద్రుల నేత్రములు. అందుకే శంకరాచార్యులు వారు చిన్నది ఎప్పి పొడిచారు సౌందర్యలహరిలో, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతముఖాముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబళతవత కాలకలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. అమ్మా హాలాహలం దాగి శివుడు బతికేశాడంటే ఆయన గొప్ప కాదులేమ్మా. సూర్యచంద్రుడు నీ తాటంకములయ్యుంటే నీ మాంగళ్యానికి ఇబ్బంది ఎక్కడొస్తుందమ్మా, అందుకు నిలబడగలిగాడు. చమత్కారం. కాబట్టి ఆ తల్లికి తాటంక యుగళీభూత తపనోడు పమండల. అసలు ఇది కాదు, శంకర భగవత్పాదులు చేసిన అద్భుతమైనటువంటి విశేషం ఇంకొకటి ఉంది. అందులో ఒక చోట ఆయన అంటారు సౌందర్యలహరిలో, ఆ తల్లి గురి అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా క్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. అమ్మా నీకు కుడి కన్ను సూర్యుడు, ఎడం కన్ను చంద్రుడు, కానీ నీకు మధ్యలో ఓ కన్నుంది, ఆ కన్ను అగ్నిహోత్రం, ఆ ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు కుడి కన్ను సూర్యుడైతే త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. ఆ ఎడమ కన్ను చంద్రుడైతే 3 యామములు రాత్రి కాలమునందు ఉంటుంది. రాత్రి కాలమంతా చంద్రుడిగా ఆవిడ ఎడమ కంటితో చూస్తూ ఉంటుంది, పగటి కాలమంతా సూర్యుడిగా కుడి కంటితో చూస్తూ ఉంటుంది. ఇప్పుడు రాత్రింబవళ్ళు దేని వల్ల ఏర్పడ్డాయి? ఆవిడ చూపుల వల్ల ఏర్పడ్డాయి. బానే ఉందండి, మరి 3 సంధ్యలున్నాయి.
మరి 3 సంధ్యలు లేకపోతే ప్రాతఃసంధ్య యందు బ్రహ్మని ఉపాసన చేస్తాం, మాధ్యాహ్నిక సంధ్య చేసినప్పుడు మహేశ్వరుని ఉపాసన చేస్తాం, సాయం సంధ్య యందు విష్ణువుని ఉపాసన చేస్తాం. చేసినప్పుడు 3 సంధ్యలున్నాయిగా సూర్యుడికి. ప్రాతకాలంలో చీకటిపోయి వెలుతురు వస్తున్నప్పుడు ఒక సంధ్య, మధ్యాహ్న కాలంలో బింబం తూర్పు నుంచి పైకెక్కి పడమరకి దిగుతున్నప్పుడు ఒక సంధ్య, పడమరకి దిగిపోయిన తరువాత చీకట్లు వచ్చి పగలు వెళ్ళిపోతున్నప్పుడు ఒక సంధ్య. 3 సంధ్యలేవి అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా ఎక్కడుంది అంటావేమిటమ్మా, నీ 3వ కన్ను ఎర్రగా అగ్నిహోత్రం ఉంది కదూ, ప్రాతకాలంలో ఎరుపు వస్తోందా, మధ్యాహ్నం ఎర్రటి బింబం కనబడుతోందా, సాయంకాలం మళ్ళీ ఎర్రగా కనపడుతోందా? ఆ ఎరుపు నీ 3వ కన్ను కాబట్టి, అగ్నిహోత్రం కాబట్టి అందులోంచి వస్తోందా ఎరుపు. కాబట్టి సూర్యుడు చంద్రుడు సంధ్య 3 నీ ముఖమండలంలోనే ఉన్నాయి. నీ 3 కళ్ళే 3 విశేషాలు, పగలు రాత్రి సంధ్య అన్నారు. కాబట్టి అసలు సూర్యబింబాన్ని ఎక్కడ చెప్పినా భగవంతుని యొక్క కన్నుగా చెప్తారు. కాబట్టి ఈశ్వరుడి యొక్క కంటి వంక చూద్దాం అనిపించింది అనుకోండి, సూర్యబింబం వంక చూద్దాం. సూర్యబింబాన్ని చూస్తే ఈశ్వర నేత్రాన్ని చూసినట్టు. అంత ప్రత్యక్షమైనటువంటి స్వరూపం. ఓర్పుగా ఆయన మారు పేరు. ఓర్పు అన్న మాట చెప్పవలసి వచ్చింది అనుకోండి, మహాభారతంలో విరాట పర్వంలో ఒక విశేషం చెప్తారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ధర్మరాజు ఒక బరువైన మాట అన్నాడు ధౌమ్యుడితో, మాలా ఇన్ని కష్టాలు పడ్డవాళ్ళు లోకంలో ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఎప్పుడైనా నా అంత కష్టపడ్డవాడు ఉన్నాడా అనుకున్నారనుకోండి కుంగిపోతారు. నాకన్నా ఇంత కష్టాలు పడి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నారనుకోండి బంతిలా పైకి లేస్తాడు. లేదనుకోండి మట్టి ముద్దలా భూమి మీద పడిపోతాడు. అందుకే ఉత్సాహం అవసరం. ఆ ఉత్సాహము కలగాలి అంటే సూర్యుణ్ణి చూసి నేర్చుకోమన్నారు. ఎందుకని? నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును, తల్లి ఊరు ప్రదేశమునందు ఔర్వుండు బహుకాలంబు దాగుటయును, అలాగే ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును వినమే. ఇట్లు వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబరదిపురా, నీవును ఆపద కోర్చుకునుచు భంగపాటు తీర్చుకునుము అన్నాడు ధౌమ్యుడు. ఎంత గొప్ప ఉదాహరణలు చెప్పాడు. ఏమిటయా ధర్మరాజా, ఏమిటో పెద్ద నీకే కష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. ఒకానొకప్పుడు దేవేంద్రుడు స్వర్గలోకాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్లి మానస సరోవరంలో దాక్కున్నాడయా తామరతోట్లో, బ్రహ్మహత్యాపాతకం వచ్చిందని. ఆయన కన్నా పెద్ద కష్టం వచ్చిందా నీకు? అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు. అటువంటి వాడి కోసం అదితి ఉపాసన చేసింది, వ్రతం చేసింది, ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలమ్మా అన్నాడు. అదిగో ఆ బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ అపహరించాడు, నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం లేదు, మళ్ళీ నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం ఇమ్మన్నాడు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును శంశులోకింపన్ సతులు పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడని నర్తించి వర్తింపగా. అమ్మా నీ కడుపులో పడుకుని నీకు కొడుగ్గా రావాలనుంది, వరమిస్తావా అన్నాడు. ఎందుకని? అందరికీ ఇచ్చే చెయ్యి లక్ష్మీపతి. సంపుదామంటే ప్రహ్లాదుడి మనవడు, చంపలేడు. చంపకపోతే ఇంద్రుడికి రాజ్యం రాదు. ఇంతటి శ్రియప్పతి ఇలా చెయ్యి చాపి అడగాలి అంటే బ్రహ్మచారిగా రావడం కోసం అంతటా నిండిపోయిన వాడు వామనమూర్తి పొట్టివాడై అమ్మ కడుపులో పడుకున్నాడు. పడుకుని పైకొచ్చి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి పుచ్చుకుని పెరిగి పెద్దవాడై వచ్చిన రాజ్యాన్ని ఇంద్రుడికిచ్చి మాట నిలబెట్టుకున్నాడు. అంతకన్నా పెద్ద కష్టం వచ్చిందేంటి నీకు? ఇవన్నీ ఒకెత్తు. ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. మార్తాండుడంటే సూర్యనారాయణమూర్తి. మృతి చెందిన అండమును కూడా బ్రతికించగలిగినటువంటి వాడు. అంతటి తేజోవంతుడు, అంతటి శక్తివంతుడు, అంతటి తేజశాలి. ఒక గోవు యొక్క శరీరంలోకి సమస్త దేవతలు ఇమిడిపోవాలి. అది పరదేవతా స్వరూపం కాబట్టి. చక్షుషోహో భాస్కరం పూజయామి. ఆ ఆవు యొక్క కన్నులలోకి వెళ్ళిపోయాడు ఇంత తేజోమూర్తి కూడా. సూర్యుడికి ఇలా పువ్వు వెయ్యడం సాధ్యం కాదు. దేవాలయంలో మూర్తి పూజ వేరు, నేను కాదంటలేదు. పంచాయతనంలో పూజ వేరు, నేను కాదంటలేదు. అంతటి సూర్య తేజస్సుకు అంతటికి ఒక పువ్వు వెయ్యాలనుకోండి, ఎక్కడ సాధ్యమో తెలుసా?
మామూలు తేజస్సు కాదు, మార్తాండ తేజస్సు. అంతటా నిండిపోయి దుర్నిరీక్షమైపోయినటువంటి మార్తాండ తేజస్సు లోకుల ఉపాసన కొరకు అణగిపోయింది. వెళ్ళి ఎక్కడ అణిగిపోయిందంటే ఆవు యొక్క కంటిలోకి అణిగిపోయింది. ఆవు కంటి దగ్గర ఒక పువ్వు వేశారనుకోండి, సూర్యమండలం యొక్క తేజస్సునంతటినీ మీరు ఒక పువ్వుతో ఆరాధన చేసినట్టు. కాబట్టి ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. ఆయన ఏదో ధేను ఎందు ఆర్తి పొందాడని వేరొక విషయం కూడా చెప్తారు. కానీ ఆవు యొక్క కంటి కాంతిలోకి మార్తాండ కాంతి ఇమిడిపోలేదు లోకుల యొక్క ఉపాసన కొరకు, పరదేవతా స్వరూప నిర్ధారణ కొరకు. అలా తల్లి ఊరు ప్రదేశంబునందు ఔర్వుండు బహుకాలంబున దాగుటయును. ఒకానొకప్పుడు హైహైలు రాజ్యం చేసే సమయంలో భార్గవులు అంటే పురోహితులందరూ కూడా తమ ఐశ్వర్యం అంతా పుచ్చేసుకున్నారని కోపం వచ్చి ధనం ఇచ్చేసిన వాళ్ళ దగ్గర బలవంతంగా పుచ్చేసుకున్నారు. ఇవ్వకుండా పారిపోయిన వాళ్ళని బాణాలు వేసి కొట్టి చంపేశారు హైహై రాజులు. అలా ఉన్నప్పుడు ఒక ఆవిడ గర్భంతో ఉంది. ఆ పిల్లవాడు పుడితే చంపేస్తాడేమోనని ఆవిడేం చేసిందంటే తన శక్తి చేత కడుపులో ఉన్న పిల్లవాడిని తొడలో దాచేసుకుంది. 100 ఏళ్లు దాచేసింది. 100 ఏళ్ల తర్వాత ఆ పిల్లవాడు పుడుతూనే గొప్ప తేజస్సుతో హుంకారం చేస్తూ పుట్టాడు. ఔర్వుడు 100 ఏళ్ళు అమ్మ తొడలో పడుకోలా? ఏమిటో 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి మా అంత కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అంటున్నావు? అంతంత కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నాళ్ళు. లోకంలో ఏదైనా చదువుకోవడం, ఏదైనా నేర్చుకోవడం ఎందుకు అంటే మనకొక ఇబ్బంది కలిగినప్పుడు మనకన్నా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారని తెలుసుకొని వినమే. వీరులు పగపడి ఎట్లు పరుల జయింపరు. వాళ్ళు అంత ఓర్పు పట్టి తర్వాత శత్రువుల్ని జయించి మళ్ళీ గొప్పవాళ్ళు అయ్యారు. అమరమూర్తి చెయ్యి చాపి కదూ అవతారమై అంత గొప్ప కీర్తి గణించాడు. కాబట్టి ధర్మనందన బెంగబెట్టుకుంటామే, ఓర్పు పట్టి మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకో అంటాడు ధౌమ్యుడు. అలా సూర్యమండలం వంక చూస్తే చాలు ఓర్పు జ్ఞాపకానికి వస్తుంది. హురే మనం ఎంత సహనంతో ఉండాలరా. లోకంలో రకరకాలైన పోకడలు ఉంటాయి, అన్నిటికీ నువ్వు ఆవేశపడితే ఎలా? ఓర్పుతో ఉండడం నేర్చుకోవాలి. సహనమే శ్రీరామరక్ష. ఆ సహనాన్ని సర్వకాలములయందు మన కంటి ముందు ఉదాహరణగా కనపడి మనకి అందించేటటువంటిది సూర్యబింబం. మహానుభావుడు అంతటి ఓర్పుని మనకందరికీ కూడా ప్రబోధం చేస్తాడు. అటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అసలు సూర్యకిరణముల యొక్క స్పర్శ లేదనుకోండి, ఆ స్పర్శ లేని నాడు అసలు లోకంలో పంటలు పండడం ఒకెత్తు, లోకంలో పదార్థాన్ని నిలవ చేసేటటువంటి అవకాశం ఉండదు. దేని యందు విశేషమైనటువంటి ఆ రోగ నిరోధక శక్తిని ఇవ్వగలిగినది లేదా శరీరాన్ని పోషించడంలో ఉత్కృష్ట పదార్థమైనది నిలవ చెయ్యాలి అంటే కేవలము సూర్యకిరణముల చేత తప్తమైతేనే సాధ్యం. నే చెప్పిన వాక్యాలకి ఉదాహరణ కోసం మీరేమీ పెద్ద మళ్ళీ నేనే చెప్పాలని ఆలోచించక్కర్లా. ఒడియాలు పెట్టట్లా? ఒడియాలు ఎందులో ఉడికించి దాస్తున్నారు? పచ్చి గుమ్మడికాయని పిండిలో కలిపి సూర్యకిరణాలకు ఎదురుగుండా పెడతారు. పెడితే ఒడియాలు ఇప్పుడు ఎవరు పెడతారు? వానల్లో పెట్టరు, ఎండాకాలంలో పెట్టుకుంటారు. అవి ఏమవుతాయి? సూర్యకిరణముల యొక్క స్పర్శని పొందుతాయి, గలగలలాడుతూ చక్కగా అంటుకుని ఎండిపోతాయి, తెచ్చి డబ్బాలో పడేస్తారు. ఒడియాలన్నీ వాడేశాక డబ్బా కూడా గుమగుమలాడుతూ ఉంటుంది, కానీ నిలవ దోషం వచ్చి పురుగు పడుతుందా? సూర్యకిరణ స్పర్శ చేత నిలవకి యోగ్యం అవుతుంది పదార్థం. అది శరీరాన్ని పోషించడంలో అంత గొప్ప శక్తిని పొందుతుంది. మామిడికాయ ఎంతో గొప్పది, కానీ ఆ మామిడికాయ 365 రోజులు ఉండదు. అందుకే ఒరుగులు చేసి దాస్తారు. మామిడికాయ ముక్కలు కోసి ఎండలో ఎండబెట్టి డబ్బాలో వేసి దాచట్ల. దానికి కూడా పెద్ద ప్రసంగం ఎందుకు? అప్పడాలు సూర్యుడి దగ్గర పెట్టి దాచి ఆఖరికి ఉపనయనం చేసినా తీసుకొచ్చి ఒడియాలును యజ్ఞవేది దగ్గర పెట్టట్లా. సూర్యుని యొక్క కిరణ స్పర్శ చేతనే ఇవి సాధ్యం. అసలు మనుష్య శరీరం లేచి నిలబడాలి. ఎందుకని అంటే దీనికి ఈశ్వరుడు ఊర్ధ్వముఖ చలనం ఇచ్చాడు, మిగిలిన ఉపాధులకు ఇవ్వడు. సరే, ఉద్భుజములను విడిచిపెట్టండి, భూమి చీల్చుకుని పైకొచ్చినా దానికి ఒక కారణం, దానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది. పాదపములు అంటారు, అంటే అవి వెళ్ళిపోలేవు. దాన్ని ఏదో చిన్న చెట్టు ఉందనుకోండి, మంచి సంతోషంగా ఇట్నుంచి మేక, అట్నుంచి గొర్రె, ఇట్నుంచి ఆవు, ఇట్నుంచి ఎద్దు వస్తోంది అనుకోండి, చెంగుని ఎగిరి ఎక్కడికో వెళ్ళలేదు. అది అలాగే ఉండాలి.
దాని ఆకుల్ని తినేస్తోంది అనుకోండి, ఏమీ చేయలేదు. అలాగే ఉండాలి. మార్నింగ్ వాక్ అని పేరు పెట్టుకుని జేబులో ప్లాస్టిక్ కవర్ పెట్టి వాడు వేసుకున్న పూల చెట్టు వీడు వంచేసి కొమ్మలన్నీ పూలు పోసేస్తున్నాడు అనుకోండి, అలాగే ఉండాలి. అది పాపం ఎటు వెళ్ళిపోలేదు. కానీ మనం ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళగలం, కదలగలం. రెండు, మనిషి శరీరం భూమికి అడ్డంగా పుడుతుంది, భూమికి ఇలా నిలువుగా లేచి నిలబడుతుంది. ఎందుకో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. సాధారణంగా దేవాలయాలన్నీ కొండల మీద ఉంటాయి. సనాతన ధర్మంలో కొండల మీద దేవాలయాలు ఉండేటటువంటి స్థితి, కొండల మీద స్వయంభూ దేవాలయ దగ్గర నుంచి దేవాలయాలు ఉండడం, ఇది సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన సిద్ధాంతం. ఎందుకో తెలుసా? కొండ మీదకి ఇలా చూసినప్పుడు మీరు పైకెత్తాలి ఉత్ అని. అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. నువ్వు భూమికి అడ్డంగా ఎప్పుడు పడుండడం కాదు. కోరిక ఉండడం తప్పు కాదు, కోరిక జీవిత చరమాంకం కాదు. పరమాత్మని చేరుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. నువ్వు కూడా ఊర్ధ్వముఖంగా పెరగడం నేర్చుకో అని మనకి శరీరం పాఠం చెప్తూ ఉంటుంది. అలా నిలబడాలి అంటే ప్రధానమైనటువంటి అవసరం ఏది అంటే ఎముక. ఆ ఎముక దేని చేత పోషింపబడుతుంది అంటుందంటే శాస్త్రం, సాయంకాలం వేళ వచ్చేటటువంటి సూర్యరశ్మి చేత పోషింపబడుతోంది అంటారు. విటమిన్ ఏ సమృద్ధంగా ఉంటుంది అందులోని. అందుకే ఆ విటమిన్ ఈ సూర్యకిరణములు తగలని చోట ఉన్న వాళ్ళకి రికెట్స్ అన్న వ్యాధి వస్తూ ఉంటుంది అంటారు పిల్లల్లో. అంటే అసలు మనుష్య శరీర నిర్మాణమునకు అత్యంత ప్రధానమైనటువంటి ఏ పోషక పదార్థం ఉన్నదో దానిని ఉచితంగా ₹1 పుచ్చుకోకుండా వెదజల్లి ఇచ్చేసేటటువంటి వాడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడు అంటే అది ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రమే. పైగా మీకు సూర్య సంబంధమైనటువంటి విశేషమేమి అంటే సూర్య దేవాలయాలు సాధారణంగా కొండల మీద ఉండవు. సూర్య దేవాలయాలన్నీ కూడా సాధారణంగా నేల మీదే ఉంటాయి తప్ప కొండ మీద ఉండడం తక్కువ. ఒకే ఒక్క దేవాలయం కొండ మీద ఉంది నాకు తెలిసినంత వరకు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పాండవుల మెట్ట అని ఒక సూర్యనారాయణమూర్తి దేవాలయం అద్భుతంగా ఉంటుంది. భీముని పాదం కూడా ఉంటుంది. ఆ దేవాలయం మాత్రం కొండ మీద ఉంది. మిగిలిన దేవాలయాలు కోణార్క తీసుకోండి, అరసవిల్లి తీసుకోండి, గొల్లల మావిడాడ సూర్యనారాయణమూర్తి దేవాలయం తీసుకోండి, తిరుపతిలో దేవాలయం తీసుకోండి, అన్నీ నేల మీదే ఉంటాయి. అంటే మీకు ఇలా మాంసనేత్రంతో చూడడం ఎంత తేలికో అలా గుళ్ళోకి వెళ్ళడం కూడా అంత తేలికైన దేవాలయం సూర్య దేవాలయాలు. అంత అందుబాటులో అంత కిందకొచ్చేటటువంటి భగవత్ స్వరూపం లోకంలో సూర్యనారాయణమూర్తి యొక్క స్వరూపం. అటువంటి మహానుభావుణ్ణి ఉపాసన చేయడం, అటువంటి మహానుభావుడికి నమస్కారం చేయడం ఎంత తేలికైనటువంటి విశేషం. పైగా ఆయన గ్రహమండలానికి అంతటికీ రాజు. ఆయనని అనుసరించి ఆయన యొక్క కిరణములు పడినటువంటి కారణం చేత మిగిలిన గ్రహములన్నీ ప్రకాశిస్తుంటాయి తప్ప అసలు ఆయన అనుగ్రహము లేనినాడు, ఆయన యొక్క తేజస్సు పడనినాడు మిగిలిన గ్రహములు ప్రకాశించడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయమే కాదు. సూర్యుడి విషయంలో ఉపాసకులైన వాళ్ళంటే ఆ భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు ఒక్క నమస్కారం చేస్తే చాలు అనుగ్రహించేసినటువంటి ఘట్టాలు ఎన్నున్నాయో. నేను నిన్నని మీకు భాస్కరరాయల వారి విశేషం గురించి చెప్పాను. సర్వమంగళీశ్వర శాస్త్రి గారని దక్షిణ భారతదేశంలో ఒక మహానుభావుడు ఉండేవారు. వారు ఒకప్పుడు పూరి క్షేత్రానికి వెళ్ళారు. వెడితే ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాన్ని రావి ఆకులో పెట్టుకుని తింటున్నారు. అందుకే ఎవరితో పడితే వాళ్లతో వాదన పెట్టుకోకూడదు. అలా వాదన చేస్తే ఏమవుతుందంటే పొరపాటున మనం కూడా ఆవేశంలో గబుక్కుని నోటి వెంట అనకూడని మాటలు వచ్చేస్తాయి. అందుకే పెంకితనంతో మాట్లాడే వాళ్లతో వాదన చెయ్యవద్దు అని చెప్తుంది శాస్త్రం. ఆయన వెళ్ళి రావి ఆకులో పెట్టుకుని తింటుంటే ఒక ఓఢ్ర భక్తుడు వచ్చాడు. వాళ్ళు చేపల్ని జలపుష్పాలంటారు, నీటిలో పూసిన పుష్పం అని వాళ్ళు చేప తింటారు. సరే, అది ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడు దాని గురించి నేను ప్రస్తావన చేయను. వాళ్ళు ఆ విశ్వాసంతో తింటారు, బెంగాలీలు కూడా అలా తింటారు అని. ఈయన రావి ఆకులో పెట్టుకుని తింటున్నాడు. ఆయన వచ్చి అన్నాడు, ఏమయ్యా, రావి ఆకు మీద వటపత్రశాయి పడుకుంటాడు కృష్ణ భగవానుడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసస్మరామి. రావి ఆకు మీద పడుకుని
కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. వటపత్రశాయిగా ప్రళయ జలముల మీద నీటి మీద తేలుతాడు. ఎందుకంటే కాలి బొటనవేలు నోట్లో పెట్టుకోవడం అంటే పిల్లలందరూ చేతి బొటనవేలు నోట్లో పెట్టుకు చీకుతారు. అలా ఎందుకు చీకుతారు అంటే మాంధాత చక్రవర్తి పుట్టినప్పుడు ఆయన తండ్రి శరీరాన్ని మధించి పైకి తీశారు. అందుకని ఆయనకి పాలిచ్చేవాళ్ళు పోషించేవాళ్ళు లేరు. ఎలా అని ఆలోచిస్తుంటే ఇంద్రుడు వచ్చాడు. నేను పోషిస్తానని చెప్పి బొటనవేలిలో అమృతస్రావం అయ్యేటట్టు చేసి ఆ పిల్లవాడి చేతి బొటనవేలు నోట్లో పెట్టి చీకరా అబ్బాయి అమృతం స్రవిస్తుంది, బ్రతుకుతావు, వృద్ధిలోకి వస్తావు అన్నాడు. ఆయన బొటనవేలు చీకాడు. లోకులందరూ అడిగారు, మాంధాతను అనుగ్రహించావు, మా బిడ్డలకేమిటని. మీ పిల్లలకి కూడా చిన్నతనంలో బొటనవేలు నోట్లో పెట్టి చప్పరించుకునే అలవాటు వస్తుంది, దానివల్ల అమృతస్రావం అవుతుంది అన్నాడు. అందుకే బలవంతంగా పిల్లలకి మాన్పించడం, గుడ్డలు కట్టడం చేస్తుంటారు, వాళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అందరూ పిల్లలు బొటనవేలు చేతిది నోట్లో పెట్టుకుంటే కృష్ణ భగవానుడు కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుంటాడు వటపత్రశాయిగా. అదేమిటయా, పోని పిల్లాడివి వటపత్రశాయివి నోట్లో పెట్టుకున్నావంటే అర్థం ఉంది, చేతి బొటనవేలు మాని కాలి బొటనవేలు ఎందుకు పెట్టుకున్నావు అంటే, ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి మీకు చేతి బొటనవేలిలో చిన్నతనంలో అమృతం వస్తుంది, నాకు అమృతవపుహు, నా శరీరం అంతా అమృతమే, అందుకని నేను కాలి బొటనవేలెట్టుకుంటాను. అందుకని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనస స్మరామి. ముకుందం అంటే మోక్షమునిచ్చేవాడు కాదు, పరమానంద స్థితి ఎందుండువాడు. అటువంటి వటపత్రశాయి పడుకుంటాడయా రావ్యాకు మీద. మళ్ళీ వెనక్కి రండి, సర్వమంగళేశ్వర శాస్త్రి గారి కథలోకి. అటువంటి రావ్యాకు మీద పడుకుంటాడు స్వామి. ఆ రావ్యాకు మీద ప్రసాదం పెట్టుకుని తింటున్నావేమిటి నువ్వు అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, రావ్యాకు మీద పెట్టుకుని నేను ప్రసాదం ఒకటే తింటున్నాను, మీరు స్వామివారి అవతారాల్లో ఒక అవతారాన్ని తినేస్తారే. ఆయన ఉద్దేశం ఏంటంటే దశావతారాల్లో మత్స్యాన్ని తినేస్తున్నారుగా మరి జలపుష్పం అని. ఇద్దరికి వాదన వచ్చింది. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు వాదనలో ఏముంది, మాట పెరిగిపోయింది, ఆవేశాలు వచ్చేసాయి. గబుక్కుని ప్రసాద దూషణం చేశారు సర్వమంగళేశ్వర శాస్త్రి గారు. ఈశ్వర ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. ప్రసాదం తిరస్కరించడం అంటే ఈశ్వరానుగ్రహం అక్కర్లేదని చెప్పడం. ప్రసాదము అంటే అనుగ్రహము. నాకు అక్కర్లేదండి అన్నారనుకోండి, నాకు ఈశ్వరానుగ్రహం అక్కర్లేదండి. సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఆవిడ వెళ్ళి వ్రతం అంతా చేసి ప్రసాదం తినడం మానేస్తే వచ్చినటువంటి తండ్రిని ఆ భర్త ఇద్దరి పడవ మునిగిపోతుంది. అంటే ఆయన ఏమైనా శాడిస్టా? ప్రసాదం తినలేదని పడవలు ముంచేస్తూ ఉండడం కాదు. ఈశ్వరానుగ్రహం అక్కర్లేదంటే ఆపద ఎందుకు రాదు? వెంటనే వెళ్ళి ప్రసాదం నోట్లో వేసుకుని పడవ పైకి తీరు. అంటే ఈశ్వరానుగ్రహం ఉంటే ఆపద ఎక్కడి నుంచి వస్తుంది? అది అన్వయం. అంతేగాని దానికి చిలవల పలవలు చేసి విశేషాలు చెప్పి పడవలు ముంచేశాడండి అలా మాట్లాడకూడదు. ప్రసాదము ఈశ్వరానుగ్రహ స్వరూపము. కాబట్టి ప్రసాదాన్ని తిరస్కరించి దూషించడం ఈశ్వర దూషణం. ఆయనకి కళ్ళ దృష్టి పోయింది. వెంటనే పోతే లోకమంతా చీకటైపోయింది. చీకటైపోగానే ఆయన పరమభక్తుడు, మహానుభావుడు, ఆవేశంలో గబుక్కుని తొందరపడి దూషణ చేశారు. ఆయన వెంటనే ఈశ్వరుడు సూర్యభగవానుణ్ణి ఒక్క శ్లోకంతో ప్రార్థన చేశారు. లోకాల యొక్క చీకట్లన్నింటినీ నీ ఉదయంలో పోగొట్టేస్తావు. సూర్యబింబం వచ్చింది అంటే ఇక చీకటి ఉండదు. అటువంటి మహానుభావుడివి, నా కళ్ళకు కప్పినటువంటి చీకట్లు పోయేటట్టు చెయ్యలేవా ఈశ్వరా? నాకున్న అంధత్వాన్ని తొలగించమని ప్రార్థన చేశారు. వెంటనే సూర్యభగవానుడు అనుగ్రహించాడు. అనుగ్రహించడం ఏమిటి? ఆయనకు వచ్చినటువంటి అంధత్వం పోయి మళ్ళీ చూపు వచ్చింది. ఆయన్ని స్తోత్రం చేసేటప్పుడు ఆ భక్తి కలిగిన వాడు ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు, ఆయన అనుగ్రహించేస్తాడు. అంత గొప్ప స్వరూపం. అంత గొప్ప స్వరూపం రథాకార మండలంగా ఉంటాడు కోణార్కలో. సూర్య రథానికి ప్రదక్షిణం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ ఒక్క కోణార్క క్షేత్రంలో మాత్రం రథాకారంలో ఉన్నటువంటి కారణం చేత కోణార్కలో చేసేటటువంటి ప్రదక్షిణం సూర్య రథానికి చేసేటటువంటి ప్రదక్షిణం. అందుకే అరసవిల్లి, కోణార్క్ ఇటువంటి క్షేత్రాలకి వెళ్ళి చేసేటటువంటి ప్రదక్షిణాలు, నమస్కారాలు చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాయి. ఇప్పటికీ సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఒక పత్రం కాని, ఒక పుష్పం కాని, ఒక ఫలం కాని ఇవ్వక్కర్లేదు. సూర్యుడు దేని చేత ప్రీతి పొందిపోతాడంటే ఒక నమస్కారము చేత ప్రీతి చెందుతాడు. అందుకే సూర్య నమస్కారాలు అంటారు. అవి ఆరోగ్యం కోసం అటువంటి భంగిమల్ని ఏర్పాటు చేసింది శాస్త్రం.
ఆ సూర్యమండలాన్ని అంతటినీ జాగ్రత్తగా భూమి మీదకి తీసుకొచ్చి చేస్తారు. అసలు నిజంగా ఆయన్ని పూజ్యాలంటే సాధ్యమయ్యే విషయం కానే కాదు. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు శంకర భగవత్పాదులు. ఆయనకి హారతి ఏమిస్తాం మనం? అంతటి వాడు భూమి మీద ఆ మండలాన్ని తీసుకొస్తే ఆ రంగురంగుల ముగ్గు వేసి అందులోకి సూర్యమండలాన్ని ఆవాహన చేస్తే వస్తాడు. అందుకే సూర్య నమస్కారం చేయడం, ఆ సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఇచ్చినటువంటి తీర్థం పుచ్చుకోవడం, దేవాలయానికి ప్రదక్షిణం చేయడం, సూర్యుడికి నమస్కారం చేసి అనుగ్రహాన్ని పొందడం ఉపాసనలో బహు తేలికైన విషయం. నేను మీతో మనవి చేసి ఉన్నాను, పోనీ రోజు ఒకలాగే కనపడతాడనుకోండి, అబ్బాయి ఏం చేస్తామండి రోజు అలా ఎంతకని చూస్తాను లేదు అనొచ్చు. అలా ఉండదు. ఒక్కొక్క ఋతువు ఎందు ఒక్కొక్క రంగుతో ఉంటాడు. అసలు బింబాన్ని పరిశీలించడం చాలు. ఒక్కొక్క కవి అసలు సూర్యోదయ సూర్యాస్తమయాల్ని వర్ణించిన తీరు చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి ఆ సూర్యబింబం వర్షాకాలంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో వర్ణిస్తూ అసలు ఆయనకి ఆ ఊహ ఎలా వచ్చిందా అనిపిస్తుంది. మబ్బులు అడ్డుకుంటాయి కదా, వాటి వెనక నుంచి సూర్యబింబం కొద్దిగా కాంతితో ఉంటుంది. అది వ్రణానికి అంటే ఏ కురుపో వేస్తే దాని మీద కట్టు కడితే లోపల నుంచి నిద్దురోడుతున్న కురుపు ఎలా ఉంటుందో అలా కనపడుతున్నాడు అన్నారు. అంత గొప్పగా ఉంటుంది అప్పుడు ఆ సూర్యబింబం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా కనపడుతుంది ఆ కాంతి. అది చూడ్డంలో ఆ సంతోషించడంలో ఆ హృదయం ఉండాలి. అసలు సూర్యనారాయణమూర్తి వల్లే ఈ లోకానికి చెప్పులు గొడుగు వచ్చాయి. ఎందుకో తెలుసా? జమదగ్ని అని ఒక మహర్షి, ఆయన భార్య రేణుకాదేవి, పరశురాముడి తండ్రి. ఆయన ఒకప్పుడు ఏదో భార్యతో ఆడుకుంటున్నాడు సరదాగా. ఈయన ధనస్సట్టుకు బాణం వేయం, ఆవిడ పరిగెత్తుకెళ్ళి ఆ బాణం పట్టుకొస్తూ ఉండడం, ఆయనకి ఇస్తూ ఉండడం. ఆవిడ సుకుమారి, ఓ 5-6 బాణాలు తీసుకొచ్చేప్పటికి అలిసిపోయి ఒళ్ళంతా చెమట పట్టి ఆయాసపడింది. ఆయన భార్య వంక చూసి ఇంత చెమట పట్టిందే అని చూశాడు. పైకి చూశాడు, సూర్యబింబం తేజస్సు పొందుతోంది. మా ఆవిడ నేను ఆడుకుంటుంటే అంత తేజస్సు పొందుతావా చెప్పిస్తానన్నాడు. అంటే సూర్యుడు దిగొచ్చి అన్నాడు, తప్పలా, మీ ఆవిడితో ఆడుకుంటున్నారని నేను ప్రకాశించకుండా ఉండకూడదు, కాబట్టి నేను ప్రకాశించాలి. మీ ఒక్కరి యొక్క రక్షణ కొరకు నేను ఈ లోకంలో ఇంతకు ముందు లేని రెండిటిని సృజించి మీకు ఇస్తున్నాను, గొడుగు చెప్పులు వేసుకోండి అని చెప్పులిచ్చి గొడుగిచ్చాడు. జమదగ్ని మహర్షి మొట్టమొదటిసారి గొడుగేసుకుని చెప్పులు వేసుకున్నాడు. అప్పటి నుంచి పెద్దలకి, గురువుకి, ఆ స్నాతకం చేసుకున్న పెళ్లి కొడుక్కి గొడుగు చెప్పులు ఇస్తుంటారు. గొడుగు చెప్పులు ఎక్కడి నుంచి వచ్చాయంటే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగానే వచ్చాయి. కాబట్టి అసలు సూర్యోపాసన ఎందు సూర్యబింబం వలన ఎన్ని విశేషాలు జరిగాయో అంతటి మహానుభావుణ్ణి ప్రతిరోజు త్రికరణ శుద్ధిగా ఒక్క నమస్కారం చేసి ఆరాధన చేస్తే చాలు, గ్రహిస్తాడు. నేను మీతో మనవి చేసి ఉన్నాను కదూ, అసలు ఆ సూర్యబింబాన్ని వర్ణించినటువంటి ఘట్టాల్ని తేలికగా చూసి వదిలిపెట్టేయకండి. మీరు కావ్యాలు చదువుతున్నప్పుడు, పురాణాలు చదువుతున్నప్పుడు ఆ సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని వర్ణించడాన్ని చదవండి. ఒక్క విషయం చెప్పి నేను పూర్తి చేస్తాను. తిక్కన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, భార్య భర్త కోసం ఎదురు చూస్తుంటుంది, కార్యాలయంలో పని పూర్తి చేసేసుకుని వచ్చేస్తాడు. అందులో కొత్తగా పెళ్ళైనటువంటి పిల్ల అనుకోండి, ఆయన వచ్చే వేళ అయింది అని నించుంది అనుకోండి. నిజంగా ఆయన వచ్చేసి కారు దిగిలా చూసే ఓ నవ్వు నవ్వాడు అనుకోండి, ఓహో నా కోసం ఎదురు చూడడం మొదలైంది ఏమిటి అని ఆమె బుగ్గలు రాగరంజితములవుతాయి. లక్ష్మీదేవి అంతటి దానికి తప్పలేదండి అది. శంకరాచార్యులు వారు కనకధార చేస్తూ ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతా అగతాని మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయ సామీ శ్రియం దిశతు సాగర సంభవాయా అన్నారు. ముగ్ధ అంటే ఇంకా పెద్ద అనుభవం లేదు, పెళ్ళై 25 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఎంతమందిలో ఉన్నా వచ్చి భుజం తట్టి ఏమండోయ్ ఓసారి వస్తారు అంటుంది. కొత్తగా పెళ్ళయింది, ఇంకా ముగ్ధ, కానీ భర్తని చూడాలని కోరిక. ఆ శ్రీ మహావిష్ణువు వంక చూడాలని ఆవిడికి కోరిక. ఇంతమంది చూస్తారు, అందుకని ఆవిడ ఇలా దొంగ చూపు చూస్తోంది. కానీ తను చూస్తోందని ఆయన చూసేస్తారేమో అని ఆవిడికి బెంగ. ఆవిడ ఇలా చూస్తే ఆయన ఇలా చూశాడు, ఈవిడ చూస్తోందని ఆయనకి చూసేశాడని ఆవిడ సిగ్గుపడిపోయింది. ముగ్ధ ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతా ఆగతాని. చూపులు వెళ్ళి వస్తుంటే అమ్మ మాల కట్టినట్టుందన్నారు శంకరులు. అలా కొత్తగా పెళ్ళైన పిల్ల భర్త ఇంటికొస్తాడని ఎదురు చూస్తూ వీధిలో నించుంటే నిజంగా భర్త వచ్చేసేటప్పటికీ
కారులో వస్తాడు అదే మోటార్ సైకిల్ మీద వస్తాడని ఎదురు చూస్తుంటే స్నేహితుడి కారులో చటుక్కుని దిగి ఇలా చూసి నవ్వాడు అనుకోండి, ఆమె బుగ్గలు రాగరంజితములు అవుతాయి, అంటే ఎర్రగా అవుతాయి. అలా పడమర కాంత అంటే పశ్చిమ దిక్కు కనబడేటటువంటి కాంత తన భర్త అయిన సూర్యుడు అటువైపుకి దిగి వచ్చేటప్పటికి తన భర్త సూర్యుణ్ణి చూసుకుని బుగ్గలు ఎరిపెక్కితే అదే సంధ్యారుణ కాంతులు అన్నారు. నిజంగా సూర్యోదయ సూర్యాస్తమయాల వర్ణనలు చదవాలి. రామాయణం కిష్కింధకాండలో రాముడు మాట్లాడతాడు, అసలు నిజంగా అద్భుతం.